సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. హలో నమస్తే, వెల్కమ్ టు ఏ స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ ఈహా. తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. జగ్గారెడ్డికి పరిచయం అక్కర్లేదు. జగ్గారెడ్డి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలందరికీ పరిచయమే. జగ్గారెడ్డి కేర్ ఆఫ్ సంగారెడ్డి ఎమ్మెల్యేగా 3 సార్లు విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు. జగ్గారెడ్డి గుర్తుకొస్తే అందరికీ కనపడేది ఆయన ఆహార్యం, జుట్టు, గడ్డం. ఇవన్నీ ఎందుకు పెంచుతాడు అనేది చాలామందికి డౌట్స్. ఈ ఆహార్యం పెంచడం వెనక వెంకటేశ్వర స్వామి ఉన్నారు. వెంకటేశ్వర స్వామితో జగ్గారెడ్డికి ఉన్న లింక్ ఏంటి? తిరుమల వెంకటేశ్వర స్వామితో జగ్గారెడ్డికి ఉన్న లింక్ ఏంటి? చిలుకూరు బాలాజీతో జగ్గారెడ్డికి ఉన్న లింక్ ఏంటి? అక్కడ ఆయన మొక్కిన మొక్కులేంటి? తర్వాత చేసిన చెల్లింపులేంటి? వీటన్నిటి గురించి మాత్రమే ఎక్స్క్లూజివ్గా, పాలిటిక్స్ కాకుండా వీటి గురించి జగ్గారెడ్డి గారితో ఈసారి మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే నరసింహారావు. సార్ ఇప్పుడు మీ ఆహార్యం గురించి చాలామందికి డౌట్. ఎందుకు గడ్డం పెంచుతాడు జగ్గారెడ్డి? ఎందుకు అలా ఉంటాడు? అంత కష్టం కదా, అంత మెయింటైన్ చేయడం కూడా కష్టం, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కష్టమే. అంటే గడ్డము అనేది, మొక్కు అనేది నా ఒక్కనికే తెలుస్తుంది. ఈ ఇంత పెద్ద గడ్డాన్ని కొన్ని సంవత్సరాలు ఉంచడం వల్ల అది చాలామందికి చూడడానికి గంభీరంగా ఉంటుంది. వల్ల కూడా కొంత మన ముఖం కనబడదు కదా, పూర్తిగా తెలియదు. న్యాచురల్గా నీట్నెస్ కూడా నీట్గా కూడా అనిపించదు గడ్డడం ఉండడం వల్ల. అంటే వాస్తవం కూడా గడ్డము అనేది ఉండడం వల్ల సగభాగం మన ముఖాన్ని, అంటే నా ఇంచుమించు ఒక 70% ముఖాన్ని కనబడకుండా ముక్కు మాత్రమే అంతే కదా, మిగతాదంతా మన ఫేస్ కనబడదు. కాబట్టి ఇది వాస్తవానికి కూడా ఇది కొన్ని అట్లా దాదాపు 7 సంవత్సరాలు 6-7 సంవత్సరాలు మెయింటెనెన్స్ ఉంచడం అనేది కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బందిగా ఉంటుంది అని అంటే దాని మీద దృష్టి కూడా ఉండదు. మనకి వేరే ఆలోచనలు ఏమి ఉండవు కదా. కానీ సమాజానికి ఏమనుకుంటుంది, చూసేవానికి అబ్బా ఈయన ఏంది ఇంత గంభీరంగా ఉన్నాడు, చూడడానికి కూడా నీట్గా. గడ్డం మీది మొక్కు కోసం పెంచుతారు, దేవుడి కోసం పెంచుతారు. చూస్తున్న వాళ్ళకి ఏదో రౌడీ తీరుగా అనిపిస్తుంటుంది. సహజమే కదా, సహజమే. మరి అప్పుడు నేను తిరుపతి వెంకటేశ్వర స్వామి మొక్కు అని ఎవరు అనుకోరు కదా. ఏంటి అసలు వెంకటేశ్వర స్వామి మొక్కు గురించి చెప్పండి. అసలు ఏంటి వెంకటేశ్వర స్వామికి ఎప్పుడు కనెక్ట్ అయ్యారు, ఎలా కనెక్ట్ అయ్యారు, ఎప్పుడు మొక్కున్నారు? అంటే జనరల్గా మనం అందరం కూడా మనుషులం అనేది ప్రతి ఒక్కరము ప్రతి భగవంతునికి మనము మొక్కుతాము. ప్రతి భగవంతుని మీద ఒక నమ్మకము, భగవంతుని యొక్క సపోర్ట్ కోరడము, మనకు అదొక మోరల్ సపోర్ట్. దేవుడు అనేది మనకు మన మనసుకి, మన మైండ్కి, మనకు దేవుడు అనే ఒక మాట, ఆ మాట అనేది చాలా ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది. దేవుడిని మనం చూడము కానీ అదొక నమ్మకానికి దారి ఇస్తుంది. దేవుడు, భగవంతుడు అనేది ఒక నమ్మకానికి అదొక దారి. మనం జీవించడానికి భగవంతుని యొక్క నామము, దేవుని యొక్క మాట అదొక ధైర్యం ఇస్తుంది మనకు ఆశని కలిగిస్తుంది. భగవంతుడు, దేవుడు అంటే మనకు ఒక ఆశని, మనకున్న కోరికలు నెరవేర్తే అని ఒక విశ్వాసాన్ని, మన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మధైర్యాన్ని, ఇట్లా అన్ని రకాలుగా మనిషిని సపోర్ట్ ఇస్తుంది దేవుడు, భగవంతుడు అనే దాని మీద మనకు అదొక బలం, అదొక శక్తి. అదే మనిషిని ప్రయాణం చేసిస్తుంటుంది అన్నమాట. అనేక కష్టాలు, ఒడుకుదొడుకులని. మనిషి అనే ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరికి సమస్య ఉంటుంది. భూమి మీద పుట్టిన మానవుడికి సమస్య ఉండదు అనేదే ఎక్కడ లేదు. భూమి పడ్డ రోజు నుంచి సమస్య. భూమి మన తల్లిదండ్రులు, మన తల్లి జన్మనిచ్చిన కాడి నుంచి, తల్లి పెంపకం నుంచి మనము సమాజంలో స్కూలు అంటే యూకేజీ, ఎల్కేజీ, నాకు తెలిసిగా ఇంటర్మీడియట్, కొంత ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, లేకపోతే మన డిగ్రీకి వచ్చేసరికి మనం ఎట్లా బతకాలి అనే దాని మీదనే స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది భక్తి, ఇంకా ప్రతి మనిషికి అదే స్టార్ట్ అవుతుంది జనరల్గా. నాకైతే నా తెలివచ్చిన కాడికి అయితే నేను అనుకుంటా, నేను 6th, 7th క్లాస్, 5th, 6th క్లాస్కి వచ్చేసరికి నేను దేవుడికి కనెక్ట్ అయ్యారు.
అంటే నమ్మకం అంటే దేవుడే కదా, విశ్వాసం అంటే దేవుడే. దేవునికి ఎట్ల పరిస్థితుల్లో కరెక్ట్ కావాల్సిందే. ఇప్పుడు జ్వరం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఇమీడియట్లీ సెకండ్లలో మనం దేవుణ్ణే స్మరిస్తాం, భగవంతునే స్మరిస్తాం. జ్వరం వచ్చి అది పోగానే మళ్ళీ దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం, మర్చిపోతాం. సమస్య పోయిన సమస్య ఉన్న క్షణాల, సెకండ్ల, నిమిషాల, గంటల, లేకపోతే రోజుల, నెలల, సంవత్సరాలు సమస్యకు అన్ని ఉంటాయి. అన్ని రోజులు భగవంతుడిని మనం స్మరిస్తూనే ఉంటాం. అన్ని రోజులకు ఏదో ఒక రోజు మనకు ఆ భగవంతుడు ఈ ప్రకృతిలో, ఈ నేచర్, ఇది ఒక ప్రయాణంలో మనము బయటపడతాం. ఒకరోజు బయటపడ్డ రోజే ఆ సంతోషంలోనే మనము మళ్ళా మనం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది జనరల్గా అనమాట. కాబట్టి అంటే ఈ మొక్కు అనేదానికి నా పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు వెంకటేశ్వర స్వామికి? నేను అంటే ఒక స్టేజ్లో కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత డైరెక్ట్గా నా గోలు ఎమ్మెల్యే. ఇక ఎమ్మెల్యే కావాలి సంగారెడ్డి నియోజకవర్గానికి. అప్పుడు సంగారెడ్డి అంటే అటు సదాశివపేట, సంగారెడ్డి నుంచి బిహెచ్ఎల్ వరకు చాలా పెద్ద కాన్స్టిట్యూన్సీ కదా, దాదాపు 4 లక్షల ఓటర్స్ కాన్స్టిట్యూన్సీ బిహెచ్ఎల్ వరకు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఆనుకుని ఉంటుంది, ఆనుకునే కదా, సేమ్ ఇదిగా బార్డరు ఖైరతాబాద్ అప్పుడు. కాబట్టి అంత పెద్ద నియోజకవర్గానికి నేను ఒక మామూలు కుటుంబం నుంచి నా రాజకీయ ప్రయాణము, డబ్బుకి సంబంధం లేని ఒక రాజకీయ వ్యవస్థలు ఎదగాలి అందులో. కాబట్టి నేను కష్టపడాలి, దేవుణ్ణి మొక్కాలి, భగవంతుని స్మరించాలి, ఫీల్డ్లో పని చేయాల్సిందే. నువ్వు ఇంట్లో కూర్చొని దేవుని మొక్కితే కాదు, మళ్ళీ మంచం మీద పడుకోను, లేకపోతే ఇంట్లో కుర్చీలో కూర్చోను దేవుడా నాకు అజ్జయ్ ఇజ్జే అంటే కాదు. మనం పని చేయాలి, కష్టపడాలి, స్ట్రగుల్ పడాలి, ఇబ్బందులు ఎదుర్కోవాలి, ఆలోచన చేసుకోవాలి, ఆర్థికంగా ఏదో చాతనైన సమకూర్చుకోవాలి. ఇవన్నీ చేసుకుంటూనే మనము అల్టిమేట్ దేవుని మీద భారం వదిలేస్తాం. అది సహజంగా ఎవరమైనా, నేనైనా, నువ్వైనా, మనిషి అయినా ప్రతి ఒక్కరు అదే చేయాల్సిందే. ఒకరికి అందరము దేవుడి మీద డిపెండ్ అయ్యే ఉంటాం కాబట్టి కష్టపడిన తర్వాత రిజల్ట్ ఒకరికి ముందు, ఒకరికి వెనక. ఇంతమందిని సాటిస్ఫాక్షన్ చేయాలి, ప్రతి మనిషిని దేవుడు సాటిస్ఫాక్షన్ చేయాల్సిందే కదా. ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్లు నిలబడతాము, ముగ్గురు దేవునికి మొక్కుతారు కదా, అదే దేవుడికి మొక్కుతారు ముగ్గురు. ఒక దేవుళ్ళందరూ ఒకటే కదా. ఒకరు వెంకటేశ్వరు మొక్కుతారు, ఒకరు శివునికి మొక్కుతారు, ఒకరు విఘ్నేశ్వరు మొక్కుతారు, ఒకరు హనుమంతుని మొక్కుతారు, ఒకరు దుర్గమ్మ తల్లికి మొక్కుతారు, ఇంకొకరు అల్లాహ్ మొక్కుతారు, ఒకరేమో యేసుబ్రహ్మ మొక్కుతారు. అందరు దేవుళ్ళకు మొక్కాల్సిందే, మొక్కుతాం. కాబట్టి అట్లాగే అదే మీరు ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? ఎస్, అదే. అయితే నేను ఈ ప్రయాణంలో నేను 2019 నా మున్సిపల్ చైర్మన్ అయిపోయిన తర్వాత అప్పుడు టికెట్కి ట్రై చేసిన. 1999లో ట్రై చేసిన. అప్పుడు ట్రై చేసినప్పుడు అప్పటికే నేను మొక్కులనే ఉన్నాను కుట్టిగా. అప్పటికి మొక్కేశారు? అప్పటికే నాది అవతారం అంతా గడ్డం అంతా. మున్సిపల్ చైర్మన్ అయిపోయింది, మున్సిపల్ చైర్మన్ అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. బట్ కౌన్సిలర్ అవడానికి, మున్సిపల్ చైర్మన్ అవడానికి దేవుడికి మొక్కల? ఏది మున్సిపల్ కౌన్సిలర్ అవడానికి, మున్సిపల్ చైర్మన్ ఈ మొక్కు లేదు, ఇట్లా లేదు. బట్ మామూలు దేవుడి దగ్గర పోయి మొక్కు. ఇప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా కావడానికి ఇట్లా కాలేజ్ అయిపోయింది. ఆ రోజులలో ఈ పైసల విషయం కాదు కదా, నీళ్ళ మీదనో లేకపోతే రోడ్ల మీదనో లేకపోతే ఏదైనా పబ్లిక్ ప్రాబ్లమ్స్ మీద ధర్నాలు, రస్తారోకోలు చేస్తే జనాలు ఓట్లు వేసేవాళ్ళు. పబ్లిక్ ఇష్యూస్ చేస్తే వాళ్ళకి ఓట్లు వేసేవాళ్ళు, పని చేస్తుంటే. ఓకే, జనరల్గా హనుమంతుని గుడికి పోతుంటే, శనివారం పోతుంటే ఒక నమ్మకం ఉంటుండే. అంటే నాకని కాదు, జనరల్గా నాకు ఇంకెక్కువ ఉంటుండే. జనరల్గా ఏంటంటే ప్రతి శనివారము హనుమంతుని గుడికి పోయి ఆంజనేయ స్వామికి రామ్నగర్లోనే కదా పోతుంటే ఒక 5-6 ప్రదక్షిణలు చేస్తూ, అందరు చేసినట్టు అందరం మొక్కుతాం కాబట్టి అదే కొత్త చేసేది ఏం లేదు, కానీ అందరం చేసినట్టు నేను కూడా మొక్కుతుంటే. నేను జనరల్గా జనరల్గా ఏంటంటే ఆ పక్కకు డబ్బాల్లో దేవుంది బొట్టు పెడితే పెట్టుకోను నేను.
నేను డైరెక్ట్గా హనుమంతుని దేవుని మీద ఉన్న బొట్టు అంజనం ఉంటుంది కదా, ఆ బొట్టు నేను ఇక గీకుతుంటే దానికి, నేనే కాదు చాలామంది అటెండ్ చేస్తారు అంత బాగా ఇది ఉన్న వాళ్ళు. నేను దాని బొట్టు తీసుకొని హనుమంతుని బాడీ మీద ఉన్న బొట్టు తీసుకొని ఇక్కడ 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 3 జాగాలు ఎందుకు ఎవరో చెప్పలేదు పెట్టుకోమని, అది నాకు వచ్చిన తృప్తి అన్నమాట. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ 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 ఇదే కదా మెయిన్. ఇక ఇది 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 ఈ 3 ఇంపార్టెంట్ ప్లేస్లు అంటారు. అది మనకు చరిత్ర తెలియదు కానీ అట్లా కౌన్సిలర్కి ఆంజనేయ స్వామి అట్లా అట్లా అట్లా. అయితే మనం పైసలు లేని రాజకీయ వ్యవస్థలు ఎదగాలి కదా, కష్టపడాలి. ఇది అట్లనే నేను మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసినప్పుడు కూడా ఒకరోజు ఈ కొంత అంటారు కదా దోషాలను, లేకపోతే కొంత కష్టపడుతున్నాం అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు. ఒకరోజు నేను మున్సిపల్ చైర్మన్ ప్రచారం అవన్నీ నడుస్తున్న క్రమంలో మా దగ్గర నేను ఉండే రామ్నగర్లో బెస్తా నరసింహ అని ఉండేవాడు, చనిపోయిన ఇప్పుడు లేడు అతను. వాడు ఒక రోజు ముందు ఏమన్నాడంటే, ఇట్లా మా దగ్గర కింది బజార్కి బ్రహ్మంగారి గుడి ఉంటుంది అన్నమాట. బ్రహ్మంగారి గుడి దగ్గర నవగ్రహాలు ఉంటుంది. అంటే ఆ రోజులలో చెట్ల కింద మర్రి చెట్ల కింద ఒరిజినల్గా కొంత స్థాపించినవి ఉన్నాయి కదా, ఎక్కడంటే మర్రి చెట్టు ఇవన్నీ పెద్ద చెట్ల కింద. అయితే ఒకరోజు వచ్చి మబ్బులో 4 గంటలకు లేపిండు, ఇక 3 గంటలకే లేపిండు. మబ్బులో వస్తున్నా అని చెప్పి 3 గంటలకు లేపి తీసుకుపోయి చల్ల నీళ్ళతో స్నానం చేయించి ఆడ నవగ్రహాల చుట్టూ, శనిదేవుని చుట్టూ, సూర్యుడు అంతా నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయించి తింపి ప్రదక్షిణలు చేయించి ఇలా బ్రహ్మంగారి ఆడ దేవుని బ్రహ్మంగారిని మొక్కి అట్లా గ్రహాల పూజ చేసుకొని అట్లా. అంటే మనము ఆత్మవిశ్వాసం, ఒక నమ్మకం నిలబడడానికి అందరం చేస్తాము, రిజల్ట్ చెప్తే కదా ఇంత అట్లా, అది ఒకటి ఉందన్నమాట. సో నేనేమంటున్నా అంటే, అసలు మున్సిపల్ చైర్మన్కి కౌన్సిలర్కి అక్కడ దేవుళ్ళకి మొక్కారు, అక్కడ దోషాలు చేశారు, ఓకే. ఎమ్మెల్యే అనుకునేసరికి అది ఏదో లాంగ్ విజన్, తిరుపతి మొక్కాలి, నడుచుకుంటూ పోవాలి, ఇదంతా పెంచుకోవాలి అంటే లాంగ్ విజన్ అని అనిపించిందా? లాంగ్ విజనే కదా. ఇప్పుడు 99లో ఒక టికెట్ ప్రయత్నం చేసినప్పుడు టికెట్ దొరకలేదు. దాని తర్వాత ఆ రాజకీయంగా ఆ పార్టీలో ఎప్పుడైనా ఒకటి అది పెట్టుకోండి, ఇక ఇది ఈరోజు ధార్మికం అంటే దేవుని అంటే మీరు అడిగే ఈరోజు మీ ఇంటర్వ్యూలో దేవుడు అంటే వెంకటేశ్వర తిరుమల తిరుపతి దేవస్థానము, అట్లనే బాలాజీ చిలుకూరు టెంపుల్ అనమాట. అది అందులో ఇది అంటే మీరు అడిగే ప్రశ్నలో కొంత నా అనుభవాలు కూడా చెప్పాలి కాబట్టి కొంత మీకు వస్తున్నాయి అవన్నీ. అయితే నేను బాగా టికెట్ ప్రయత్నం చేసినా కానీ ఒక్కోసారి ఇప్పుడు ఒక అనుభవం చూసిన, నేను బాగా డబ్బులు ఖర్చు పెట్టి రెగ్యులర్గా ఖర్చు పెట్టి అసలు టైంకి వచ్చేసరికి డబ్బులు లేకపోతే కూడా ప్రమాదమే రాజకీయాల్లో. నేను మొన్న సంగారెడ్డి చూసిన కదా, నేను 5 ఏళ్ళు ఖర్చు పెడతా. ఇదొకటి చెప్పాల్సి వస్తుంది. ఇదొకటి నేను 5 ఏళ్ళు ఖర్చు పెడతా. దేనికి ఖర్చు పెడతా 5 ఏళ్ళు? దీనిలో కూడా అన్ని దేవుడు పండుగలే కదా అన్నీ. అందుకే చెప్తున్నది, నేను 5 ఏళ్ళు దేనికి పెడతా? ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు పెడతారో లేదో నాకు తెలియదు. కానీ నేను సంగారెడ్డికి వచ్చేసరికి మొత్తం నా వయసు 57 ఏళ్ళు. 57 సంవత్సరంలో నేను 15 సంవత్సరాలకు వచ్చేసరికి, నేను 10వ తరగతికి వచ్చేసరికి ఈ స్టూడెంట్స్ లీడర్గా ఫీల్డ్కి వచ్చేసిన. అక్కడి నుంచి స్టార్ట్ అయింది చదువు తక్కువ, ఈ బయట తిరుగుడు, ఈ రాజకీయాలు ఇవన్నీ చేస్తుడు ఎక్కువ. పబ్లిక్ ఫీల్డ్కి వచ్చేసిన, అనుకోకుండా వచ్చినది. అయితే నేను అప్పుడున్న నేను కొంత ఆర్గనైజేషన్లలో ఈ పండుగలు ఇవన్నిటికీ కనెక్ట్ అయిపోయాను అనుకోకుండా. ఒక వర్కర్ కాబట్టి కనెక్ట్ అయిపోయాను. అంచెలంచెలుగా కౌన్సిలరు, చైర్మన్ కావడము, ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కావడము, ఇదంతా జరుగుతుంది అన్నమాట ప్రతి ఫెస్టివల్లో కూడా. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా సేమ్ ఏ ఫెస్టివల్ అయితే, నేనున్న రామ్నగర్లో అయితే సీతారామ కళ్యాణం కానివ్వండి,
ఉగాది పండుగ వచ్చినా, ఒక హోలీ పండుగ వచ్చినా, లేకపోతే ఒక వినాయక చవితి వచ్చిన ఆ రోజులలో, వినాయక చవితి అన్ని రాష్ట్రం దేశం మొత్తం చేస్తారు. అంటే నేను ఇన్వాల్వ్మెంట్ కావడం సబ్జెక్ట్ చెప్తున్నాను. ఈ బతుకమ్మల పండుగ ఇప్పుడు అంటే ఓకే, కానీ అప్పుడు చిమ్మ చీకట్ల బతుకమ్మలు ఆడేటోళ్ళు కదా, అప్పుడే నేను అందులో ఇన్వాల్వ్మెంట్ అయినా. అంతమంది మహిళలు వచ్చి బతుకమ్మలు ఆడే దగ్గర వాళ్ళకి లైటింగ్ ఈటింగ్ ఎంత ఆ రోజులలో, అది అప్పటికే 40 years బిఫోర్ సంగతి చెప్తున్నాను. నేను కౌన్సిలర్గా ఎంట్రీ అయినా కానీ చెప్తున్నాను ఇదంతా. దసరా ఫెస్టివల్ కానివ్వండి, జనరల్గా మన క్రిస్టమస్ వస్తే అన్ని చర్చిలలో కొంత పోయి వాళ్ళకి కలవడం చేయడం, విషయం చెప్పడము, రంజాన్ పండుగ వస్తే ఇఫ్తార్ ఇచ్చి నా లెవెల్ ఆ రోజులలో ఇట్లా ఆ 2 పండుగలు, ఇట్లా హిందూ పండుగలు కానీ దేవునికి సంబంధించిన మనం సామూహికంగా ప్రతి పండుగల్లో నేను డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అనమాట. అందుకే ఇప్పుడు నేను ప్రతి డబ్బులు లేకున్నా దగ్గర కొంత రియల్ ఎస్టేట్లో డబ్బులు వచ్చి ఒకసారి అందకపోయినా ఈ ఆనవాయితీ ప్రతి పండుగల్లో నాకు సీతారామ కళ్యాణ పండుగ బాగా ఇంట్రెస్ట్ తోట. ఆల్మోస్ట్ నేను చూసాను కొన్నిసార్లు భద్రాచలంలో ఏ స్థాయిలో జరుగుతుంది, చాలా ఇన్వాల్వ్మెంట్ అయిపోతా. ఆ కళ్యాణము అనేది నేను రెగ్యులర్గా మళ్ళీ దేవుని ముక్తనని కాదు, ఆ కళ్యాణం రోజు మటుకైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయిపోతాయి. నేను బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోతా, బాగా ఇన్వాల్వ్మెంట్ అయిపోతా. నేను అది బాగా ఏమంటారు, అది ఆస్వాదిస్తా, అంటే బాగా ఎంజాయ్ చేస్తా కూడా నేను దాన్ని. అంతా మర్చిపోతా ఇక ప్రపంచాన్ని, దేశాన్ని, అన్ని ఇల్లు ఏముండదు, రామభక్త జగ్గారెడ్డి అయిపోతారు ఇక మొత్తం వల్ల లీనమైపోతా. నేను మా వాళ్ళకి చెప్తా, ఆ రోజు మొత్తం ఉదయం నుంచే కదా రాత్రి వరకు 1-2 అవుతుంది మాకు. నేనైతే ఆ రోజు మార్నింగ్ నుంచి స్టార్ట్ కూర్చుంటే మనము సీతారామ కళ్యాణ్ చూద్దాం రండి నేను పాట, ఆ రోజులలో పాట అది ఇప్పటికీ ఆ పాట సరే. చాలామంది డైరెక్టర్లు వచ్చారు, లేటెస్ట్ పాటలు రాసిరు, లేటెస్ట్ సంగీతాలు వచ్చినాయి, కానీ ఆ పాటని ఎప్పటికీ అది మీరు కూడా పాడతారా పాట? ఏది జనరల్గా భజన చేస్తుంటారు, కానీ ఆ పాట అనేది సీతారామ కళ్యాణం చూద్దాము రండి అనేది, అది వాస్తవానికి కూడా ఆ పాడినోళ్ళు, ఆ సంగీతము, ఆ రాసినోళ్ళు, అది చాలా పెద్ద అది ఆ చరిత్ర. అది ఆ పాట, ఆ కళ్యాణం ఈ భూమి మీద సీతారాముల కళ్యాణము, ఈ భూమి మీద మానవులైనంత కాలం కళ్యాణం నడుస్తుంటుంది. ఆ పాట ఎప్పటికీ అందరికీ కనువిందుగానే, అంటే చాలా ఇది ఉంటుంది. నేను మొత్తం ఎన్నిసార్లు ఇటు నాకు తెలియదు, కానీ అదే పాట రిపీట్ చేస్తుంటుంది, అదే నడుస్తుంటుంది ఇక పాట అంతా. సో మనం ఇప్పుడు ఇదంతా మీరు 4.5 ఏళ్ళు నేను ఖర్చు పెడతాను అనే దాని దగ్గర ఎస్. ఏమవుతుందంటే అంటే నేను ఎప్పుడు కూడా పండుగలు అనేది ఇది రాజకీయ కోణంలో చూడాలి, నేను ఓట్ల కోణంలోనూ చూడండి. అది జనాలు ఆనందం, అంటే ఆ రోజు ఒక ఫెస్టివల్ వస్తుందంటే మనం ప్రతి ఇంట్లో ఎంత మన పూర్వము, మన పూర్వీకులు, ఆ చరిత్రలు, ఆ దేవుని యొక్క వాళ్ళ యొక్క పండుగలు, ఇవంతా మనిషికి ఎంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, ఆనందాన్ని, అనేక సమస్యలను మర్చిపోయి ప్రశాంతంగా మనము ఆ కొన్ని రోజులు ఎన్నో మర్చిపోతాం సమస్యలను. తల్లి, తండ్రి, భార్య, కూతురు, కొడుకులు, ఎంత ఫ్యామిలీ. ఇప్పుడు దసరా వస్తుందంటే, ఇప్పుడు సంక్రాంతి వస్తుందంటే చూడండి, ఎక్కడెక్కడో వెళ్ళిపోతారు అంత 1 week పెద్ద పండుగ. ఇప్పుడు ఏపీ అంతా అంటే మనకు ఉన్న 2 కల్చర్లు. ఇప్పుడు ఏపీ అటు ఆంధ్రప్రదేశ్ పోతేనేమో సంక్రాంతి, అక్కడ ఒక 1 week ఎంజాయ్ చేస్తారు, 10 days అనుకుంటా. అసలు 12 నుంచి 17 వరకు అయితే అయిపోయిన తర్వాత కోడి పందాలు అనుకోండి, లేకపోతే ఇళ్ళల్లో ముగ్గులు, ఆడవాళ్ళ ముగ్గులు అనుకోండి, ఇట్లా. అంటే ఆ పండుగ 1 వారం రోజులు ప్రతి మనిషి అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఎంజాయ్ చేసే పండుగ అది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, మన దగ్గరకు వచ్చేసరికి తెలంగాణ కల్చర్ వేరు. మళ్ళీ ఇక్కడ ఏంది, ఇక్కడ లేదు సంక్రాంతి గాలిపటాలు ఎగరేయడము, లేకపోతే ఫుడ్ ఎంజాయ్మెంట్ చేయడము, ఇట్లా ఇదన్నమాట. సంక్రాంతి అంటే సకినాలు, గాలిపటాలు. ఇప్పుడు ఏంటంటే ఊర్లలో మంచి వాతావరణం ఉంటుంది. సో అది మీరు మొత్తం కాన్స్టెన్సీకి రాజకీయాలకు సంబంధం అంటే నేను రాజకీయాలకు సంబంధం లేకుండానే నాకు ఇది చాలా ఇష్టం. అంటే దీంట్లో కూడా నేను ఓవరాల్గా నేను ఒక 6 నెలలు సమస్యలు ఉన్న 6 నెలలు ఆనందంగానే ఉంటాను. నాకు ఇంకోటి, వాళ్ళేమో వారం రోజులు ఎంజాయ్ చేస్తారు, నేను దసరా రోజు ఉందంటే 1 month
ఎందుకు నేను ఈ 1 మంత్ దసరా ముందు డబ్బులు సమకూర్చాలి. నేను ఎవరిని అడగవద్దు, డొనేషన్ చేసి అలవాట్లేదు. దసరా పండుగ వస్తుంది అని అంటే నేను మా కిషన్ సేటు నేను ఇద్దరం కూర్చుంటాం. ఎట్లా సేటు పైసలు లేవు, ఏం చేద్దాం, ఈ అప్పు కావాలి, ఎవరిని అడగాలి, ఏంటి సేటు అని ఇట్లా ఎప్పుడు జీవితం అంతా టెన్షన్ లైఫే కదా. ఎంత టెన్షన్ లైఫ్ ఉన్నా ఆ పండుగ ప్రతి పండుగ వస్తుందంటే భారీ ఖర్చు కదా. దసరా వస్తుందంటే నేను ఎప్పుడు కూడా ఇక కాంప్రమైజ్ కాను, నాణ్యత లోపాలు ఉండొద్దు ఎక్కడ కూడా. ఇక వస్తుందంటే ఒక 2 కోట్లు ఖర్చు, దసరా వస్తుందంటే 2 crores ఖర్చు. సేటు ఏం చేద్దాం, మాకు పర్మనెంట్గా కుమార్ సేట్ అన్న సుజాత సౌండ్, ఇక ఆయన కొన్ని ఏళ్ళ నుంచి పరిచయం, డబ్బులు ఉన్నా లేకున్నా ఇప్పుడు 1 కోటి రూపాయలు ఖర్చు వస్తుంది అనుకో, సేటు 20 లక్షలు 30 లక్షలు 70 లక్షలు ఉద్దరబెట్టు చెయ్యి, ఇట్లా మేనేజ్ ప్రోగ్రామ్ ఆగొద్దు ఇట్లా. సో మీరు ఎలక్షన్ టైంలో ఖర్చు పెట్టరు కానీ ఈ 4.5 ఏళ్ళు మాత్రం ఖర్చు పెట్టరు. నేను ఎలక్షన్లకు రాజకీయాలకు సంబంధం లేదు ఇది, అందుకే అంటున్నా. రాజకీయాలకు ఖర్చు పెట్టాలి, ఓట్ల కోసం డబ్బులు ఇచ్చడం అంటే ఏముంది. ఇప్పుడు పండుగల మీద నేను ఓవరాల్గా అటు శ్రీరామనవమి కళ్యాణం వచ్చిన 2 కోట్లు, 1.5 కోటి వినాయక చవితికి అందరికీ చేస్తాను. నేనే మండపాలు పెడతాను. జనం అంతా పిల్లలతోటి వాళ్ళతో అంతా నడుస్తుంటాయి కదా. నాకు కూడా చాలా ఇష్టం అది, చాలా నేను కూడా ఎంజాయ్ చేస్తాను, వాళ్ళు ఎంజాయ్ చేస్తా, నేను ఎంజాయ్ చేస్తా. మనం ఇష్టంతో చేసేదానికి మనం ఎక్స్పెక్టేషన్ చేయొద్దు. నేను మీరు చూడండి 2014లో ఓడిపోయినాక కూడా ఫెస్టివల్స్ ఆపలేదు. రాజకీయ కోసమైతే ఆపుతా కదా, ఆపలే. గెలిచినాక కూడా కరోనా 2 years కానీ లేకపోతే మనం ఏది కూడా ఇది లేదు. అట్లా ప్రతి ఫెస్టివల్ మనం ఓడిపోయిన క్రిస్మస్కి ఏం ఆపలేదు కదా. లేదు, మొన్న ఓడిపోయినాక కూడా నాకు ఆనవాయితీ ప్రతి చర్చికి నేను ఒక 50 kgs ఒక కేక్ పంపించి విషెస్ చెప్తాం అనమాట. అన్ని చర్చలు 250 దాకా చర్చెస్ ఉంటాయి, పంపిస్తుంటాం మేము. వాళ్ళు ఫాస్టర్స్ ప్రేయర్ చేస్తారు, జగ్గారెడ్డి గారు కేక్ పంపించారు అంటారు. అది ఒక జ్ఞాపకం, మనకు సాటిస్ఫాక్షన్ అది. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే మీరు 2004లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే కావడానికి ఇంకో పండుగ చెప్తున్నా, ఇది క్లోజ్ చేస్తాం మీకు ఈ పండుగలు. ఇక అంటే నేను ఓవరాల్గా అటు ఇట్లా అనుకున్నా కూడా నేను హాస్పిటల్కి ఏమైనా గరీబోలు వస్తే ఎవరన్నా ఇవన్నీ మేము వీడియోలో పెట్టా. ఇప్పుడు లీడర్లు ఏది 10,000 ఇచ్చి ఫొటోస్ ఇవి చెయ్య నేను. ఎందుకంటే ఒకరి బలహీనత మనకు మనం నాకు ఇష్టం ఉండదు కాబట్టి మేము సీక్రెట్గా చేస్తాం. మా మిస్సెస్, మా నిర్మల, నా భార్య కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, ఇంట్లో మహేందర్ అని ఉంటాడు, షెఫియాన్ కౌన్సిలర్, మా సంత, ఇట్లా కొంత బ్యాచ్ ఉంది. కొంత మేము ఏంటంటే ఈ హెల్త్ పరంగా ఏ పేదవాడి ఇబ్బంది ఉన్నా మేము చాదరైన కాడికి నాతో డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఒకసారి నేను హాస్పిటల్లో కూడా క్రెడిట్ పెట్టేస్తాను. నాకు అది గుడ్ విల్ ఉంది మార్కెట్లో. జగ్గారెడ్డి ఈరోజు కాకపోతే రేపు రేమైతే ఏడాదికి అని ఇస్తాడు, అయినా చేద్దామని చేస్తారు, ఎక్కడ అని చేస్తారు. అది ఆ గుడ్ విల్ మార్కెట్లో ఉంది కాబట్టి లాగుతున్నాం, లేకపోతే ఆస్తులు గీస్తులు లేకుండా అంటే దాని కూడా మన పుట్టుకల అదృష్టం కూడా ఉంది. మా అమ్మ నాయన వాళ్ళు ఆ బ్లడ్లను వాళ్ళు ఇచ్చిన జన్మలనే నాకు ఇట్లా మనకు వెసులుబాటు అవసరం, అంటే అదృష్టం కూడా అదృష్టం ఉంది కాబట్టి ఇదంతా మనకు. మనమేమి గొప్పలమని కాదు, మన బై బర్త్లే మనకు అవి రాసుకొని విధి నిర్ణయంలో తల్లిదండ్రులు ఇచ్చిన మన జన్మకు విధి నిర్ణయంలో మనం ఒక అదృష్టవంతులుగానే భావించవచ్చు. ఎక్కడ బ్రేక్ లేదు సార్, ఏదో రకంగా చూడండి. ఏం లేకుండా అవతలోడు ఏమనుకుంటాడు అంటే జగ్గారెడ్డితో 1000-2000 ఉన్నట్టున్నాయి అందుకే ఇవన్నీ పెడుతున్నా అనుకుంటాడు. వాళ్ళకి తెలియదు కదా ఇదంతా. మరి ఏముంటుంది నరసింహరావు, పెట్టినోడే బ్లేమ్ అవుతాడు. ప్రాబ్లం అది. దాచిపెట్టుకున్న చర్చ ఉండదు. ఇప్పుడు 5,000 కోట్లు ఉంటాయి ఇంట్లో, ఓ 1000 ఉంటుంది ఒక లీడర్తో, ఒక 500 కోట్లు ఉంటాయి. వాళ్ళు ఖర్చు పెట్టారు, చర్చ ఉంటుంది దాని మీద. నాకు శాపం ఏంటంటే ఖర్చు పెడతా కదా, నాకు అది నిందలు ఎప్పటికీ పడుతుంటాయి. నిందలు నాకు తప్ప ఇక, ఎందుకంటే ఉంటాయి అంటారు. నేను చాలాసార్లు అన్నారు 1000 నా దగ్గర ఉంటే నేను ఎక్కడ వింటారా నాయన, మీకు ఏం లేకనే నేను ఇన్ని చేసుకొని అంటే అది ఏంటంటే అది తప్పు, ప్రజలది కూడా కాదు. జనరల్గా ఏంటంటే పెట్టేటోనికే ఇప్పుడు అసలు కాయ పండు కాయని చెట్టుకి రాయితే ఎవరు కొట్టరు కదా, సహజం సృష్టి అట్లున్నది. పండు ఏది ఉంటుందో నేనైనా నువ్వైనా ఏ కాయ జామకాయ కొడతాము, మామిడి పండు కొడతాము.
అసలు ఏ కాయ కానీ చెట్టుకి రాయి ఎందుకు కొడతాము? వేప చెట్టుకు రాలే ఇంకా అంతే కదా. ఇప్పుడు నా పరిస్థితి కూడా గంతేగా, ఆ రాళ్ళు మోయాల్సిందే, నిందలు భరించాల్సిందే, పండుగలు చెయ్యాల్సిందే. అది నేను దానికి ఎప్పుడు కూడా బాధపడ, ఏది రాళ్ళు కొట్టేదానికి బాధపడ. అది సృష్టి. ఎందుకు ఎలక్షన్లో డబ్బులు పంచవద్దు అనే డెసిషన్ ఫస్ట్ లేదు, నా దగ్గర ఉండే కదా. ఏ ఎలక్షన్లో డబ్బులు ఉండే నా దగ్గర ఉండవు డబ్బులు, వాస్తవానికి ఉండే నా దగ్గర. పండగ ఇప్పుడు లేబర్ పోతాడు కదా, లేబరు పొద్దున పోయి సాయంత్రానికి పని చేస్తే 500 1000 తెచ్చుకుంటే సేమ్ నాది అట్లనే ఉంటుంది. నాకు ఏదైనా రియల్ ఎస్టేట్లో వస్తే దమ చేసి బిజినెస్ చేసే మైండ్ ఎప్పుడు రాలే. అందుకే ఎలాంటి బిజినెస్ లేవు నాకు కానీ. ఇంకోటి మా భార్య అని పిల్లలను కూడా ఎప్పుడు బిజినెస్ ఏం ఆలోచన చేయలేదు నేను. మొన్న గెలిచిన తర్వాత ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకున్నా కరోనా వచ్చింది. ఇక 2 ఏళ్ళు ఖర్చే సరిపోయింది. ఒక రియల్ ఎస్టేట్లో ₹1 ఒక 2 కోట్లు వచ్చినాయి అనుకో, నా దగ్గర పండుగలే 10 కోట్లు డ్యూస్ ఉంటాయి. నేను ఆ 2 crores ఏం చేయాలి ఈ పండుగలకు? వాళ్ళకి ఇంత ఏ పండుగ ఆపను కదా, ఆపొద్దు పండుగని. ఏ పండుగ నేను ఆపలేనిగా, నేను ఇక ఆపలేను. నేను ఏదన్నా లేకలేక ఏదన్నా నాకు రియల్ ఎస్టేట్ డబ్బులు వచ్చినాయి అనుకో, ఆ 2 కోట్లు ఈ 10 కోట్లు ఎంత అని తిప్పుతా. ఈ 10కి ఇచ్చటానికి వాళ్ళకి 50 20 30 ఇట్లా ఇచ్చి సంజాయిస్తా. అంటే వాళ్ళు కూడా ఏంటంటే, అరే ఆయన కూడా ఇంటికి పెట్టుకోడు, ఇంట్లో పెట్టుకోడు, తీసుకోపోడు, పండుగలకు పెడతాడు, పబ్లిక్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అని వాళ్ళు కూడా పాపం ఇక కోఆపరేట్ చేస్తారు నాకు. నేను అంటున్నా కదా, మన సేట్ ఉన్నాడు ప్రింటింగ్ ప్రెస్, ఇక్కడ రాజశేఖర రెడ్డి అని ఉన్నాడు, మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ఇప్పటికీ నాకు కూడా 20 ఏళ్ళ నుంచి పాప రాజశేఖర రెడ్డి డ్యూస్ ఉన్నాయి ఇప్పటికీ. మొత్తం సుజాత సౌండ్ అని ఉంటాడు, ఆయన దగ్గర డ్యూస్ ఉంటాయి, కోట్లలోనే ఉంటాయి అంత. రాజశేఖర రెడ్డి అని ఒకటి రాజశేఖర రెడ్డి అని ఉన్నాడు, ఆయన దగ్గర కూడా డ్యూసే ఉంటాయి. మా లోకల్గా కిషన్ సేటు ఏంది లోకల్ సౌండ్స్ కూడా ఉంటాయి. ఇట్లా అందరి దగ్గర డ్యూస్ పెడుతూనే ఉంటాం. అబ్బా దాని నరకం ఉంటుంది. అందరితో జగ్గారెడ్డిది రుణబంధమే, అదే ఉంది నాకు రుణబంధమే. అది ఏందో మరి అది, కానీ అది ఉంది. ఎందుకు ఉందంటే ఇవన్నీ ఉండుడికి, లేకపోయి ఉంటాయి ఇవన్నీ ఏం లేవనుకో, నాకు వచ్చే రియల్ ఎస్టేట్ డబ్బులు నా భార్య దగ్గర, నా కూతురు కొడుకు దగ్గర ఉంటాయి కదా. నేను అనుకుంటా, నేను ఈ ఫెస్టివల్స్ మీద ఈ 20 ఏళ్ళలో ఒక 150 కోట్లు ఖర్చు పెట్టుంటాను. 150 crores నువ్వు లెక్క పెట్టుకోరా, నెలకు సంవత్సరానికి 10 కోట్లనే నువ్వు లెక్క పెట్టుకోరా. అప్పుడు చేస్తున్నారు 20 ఏళ్ళు వేసుకో. అంతకుముందేమో చిన్న ఖర్చు, ఈ 20 ఏళ్ళ ఎంత అవుతుంది నీకు? యావరేజ్ 200 కోట్లు. నా భార్యతో కామెడీ చేస్తుంటా అప్పుడు దసరా పండుగలో చేస్తుంటా ఎక్కువ. అదే ఈఎంఐ నీకు అంటే లెక్క ఇవన్నీ క్లియర్. ఈ 200 కోట్లు ఉంటే నీకు 200 విల్లాసులు వస్తుండే, నెలకు 1,00,000 చేసుకున్నా నెలకు 20 కోట్లు వస్తుండే, అంతే కదా. అంటే సర్లే ఇక నువ్వు అంటుంటావు, నేను వింటుంటా, అది ఇక కానీలే అని ఇక నవ్వుకుంటాం ఇద్దరం. సో ఇప్పుడు నేను మళ్ళీ వెంకటేశ్వర స్వామి కనెక్ట్. ఎస్ వెంకటేశ్వర స్వామికి మొదటిసారి ఎమ్మెల్యే కావాలనుకున్నప్పుడు మొక్కారు కదా, నడుచుకుంటూ వస్తాను మొక్కారా? నడుచుకుంటా తిరుమల వరకు వస్తాను. నేను 1999 అయిపోయిన తర్వాత ఇక బాగా ఫైనాన్స్ పొలిటికల్ ఫేస్ చేసే టైంలోనే, అదే టైంలోనే నేను పార్టీ మారడము, ఇంకో పార్టీలో పోవడము, ఆ టైంలోనే నేను మొక్కిన ఈసారి ఎట్టి బస్సులో ఎమ్మెల్యే కావాలని. నేను ఆల్రెడీ 1999లో మిస్ అయింది కదా, 2004కి ఎమ్మెల్యే కావాలి. అయినా వెంటనే నేను కాగానే 2 మొక్కులు మొక్కిన. 3 మొక్కులు మొక్కిన. ఒకటి సంగారెడ్డి నుంచి తిరుపతికి నడుచుకుంటూ పోయి, కొండదాకా నడుచుకుంటూ పోయి మొక్కు చెల్లించుకోవాలి. బాలాజీ టెంపుల్లో ఏంటంటే మా దగ్గర గౌరవ ఖాన్ ఉంటుంది, మాకు రామ్నగర్లో ఉంటుంది. వాళ్ళ కూతురు ద్రాక్ష అని ఉంటుంది. ఆమె ఏమన్నదంటే, నాకు అంటే ఆమె ఎవరు గౌరక్క వాళ్ళ భర్త MRO పరమేశ్వర్ సార్ అని ఉంటుంట. అది వాళ్ళ కూతురు అనమాట, చిన్నపిల్లని. నువ్వు ఒకసారి చిలుకూరు కూడా పోయిరా, 108 మొక్కులు చెల్లిస్తా అని చెప్పు, రౌండ్స్ చేస్తా అని చెప్పు, మొక్కో ఈ మొక్క ఈడికించే మొక్క, మా ఇంట్లోకించే మొక్క అని అన్నదన్నమాట. వాళ్ళు ఎక్కడ ఉంటారు, అటు సైడ్ సిటీలోనే ఉంటారు అన్నమాట. సరే మొక్క అన్నది అంటే పోయిన ఆడ మొక్కున.
అయితే ఆ రోజు కూడా ఇట్లా ఇదొక మొక్కు. తర్వాత ఇంకో మొక్కు ఏంటంటే మా నేనున్న రామ్నగర్ రామాలయంలో సీతారాముల వారి యొక్క విగ్రహం ఆడ నేను ఈసారి ఎమ్మెల్యే గెలవంగానే గెలిపిమని కాదు, గెలిపిమని అడగలే, గెలవంగానే దేవునికి ఇద్దరికి తృప్తిగా నగలు అలంకరించాలని ఒకటి మనసులో అనుకున్నా. నేను గెలవగానే నా పెళ్ళాంగి నగలు కొనియాలని అనుకోలే. రాముడికి సీతారాములకు నగలు అలంకరించాలి నేను ఎమ్మెల్యే గెలవంగానే అనుకున్నా. గెలిపిమని కూడా అడగలే, గెలవంగానే. గెలిపిస్తే అని కూడా కాదు, లేదు గెలిపిమని కాదు, గెలవంగానే అని. నేను వెంకటేశ్వర దేవుని కూడా గెలిపిమని కాదు, గెలవంగానే. అక్కడికి వెళ్ళి మొక్కారా లేకపోతే ఇక్కడ నుంచి మొక్కడం? ఇక్కడ నుంచే మనసులే కదా, అంతే. మనసుకు మించిన దేవాలయం ఏముంటుంది చెప్పంత, మనసే కదా. ఏ దేవుడు ఏ భగవంతుడైనా ఇవన్నీ మన తృప్తి కోసమే. దేవునికి నగలు పెట్టినా మన తృప్తి కోసమే, దేవునికి కొబ్బరికాయలు కొట్టినా అగరబత్తీలు ముట్టించినా మన తృప్తి కోసమే, పెద్ద పెద్ద షామ్యానాలు వేసి పెద్దగా ఆర్భాటాలు చేసినా మన తృప్తి కోసమే. ఇవన్నీ టెన్షన్లు పెట్టుకొని అప్పులు చేసి దేవుడు చేయమంటాడు? కాదు కదా అది. ఏ పురాణంలో కూడా నువ్వు అప్పులు చేసి నాకు పూజ చేయమని చెప్పి ఏ భగవంతుడు ఎక్కడ కూడా మెసేజ్ లేదు అట్లా. మన తృప్తి కోసం ఇప్పుడు డబ్బులు ఉంటే ఆర్భాటంతో చేసుకుంటాము, డబ్బులు లేకపోతే మామూలుగా మొక్కుతాము. దేవుడు చెప్పేది పొలమో పత్రమో పెట్టి మొక్కినా చాలు, అంతే. అది మన కోసమే, అంతే కదా. కాబట్టి నేను మనసులో మొక్కి ఇప్పుడు నడుచుకుంటా మొక్కిన తర్వాత రిజల్ట్ సానుకూలంగా వచ్చింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక 5 months అయిపోయింది. అప్పటికే ఒకరోజు అసెంబ్లీ నడుస్తుంది. నాకు పి జనార్దన్ రెడ్డి సాబు, జగ్గారెడ్డి కొన్ని ఏళ్ళ నుంచి ఇట్లనే ఉన్నావు కదా, ముక్కు చెల్లించుకు రావద్దా పోయి అని అన్నాడు. లేదన్నా ఈ అసెంబ్లీ కాగానే బయలుదేరుతా అని చెప్పి ఇక ఇమ్మీడియట్లీ నేను మన సంగారెడ్డి రామ్నగర్ నుంచి ఇక నేను మా కార్యకర్తలు అంతా ఫాలోవర్సు వాళ్ళే వస్తున్నారు. ఇక మేము వస్తాం మన అందరం వస్తాము అంటే ఇక మీ ఇష్టం. ఇక ఇది రమ్మంటే వచ్చేది కాదు కదా. దాదాపు 700 కిలోమీటర్ల సంగారెడ్డికి నుంచి. ఈ 700 కిలోమీటర్లు మీరు రండి. నేను ఎట్లా అంటే ఇక నేను నిర్మల మా మిస్సెస్, ఇక పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అప్పుడు. ఓకే అనుకున్నాం. ఇక సంగారెడ్డి నుంచి బయలుదేరినాం. అంటే ఇప్పుడు బయలుదేరి బిహెచ్ఎల్ దగ్గర బిహెచ్ఎల్ వరకు వచ్చేసిన సేమ్ డే. బిహెచ్ఎల్కి వచ్చినాక నాకు కింద కాలు బెనికింది మొత్తం, ఒక సైడ్ బెనికింది. అడుగు వెనక్కి కూడా వస్తలేదు. ఇక బిహెచ్ఎల్ బీరంగూడ కమాన్ దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చింది. ఇక మనం అడిగేనికి వస్తలేదు. ఇక అబ్బో ఇదేందనా అని అనుకున్నా. ఇక జనరల్గా ఏముంటుంది, బ్రేక్ రాంగ్ అది బెనికిందంటే హాస్పిటలే కదా. ఇక మనకు బ్రేక్ అంటే ఇక స్టాప్, ఇక ఆగాల్సిందే. నొప్పికి తట్టుకొని నడవలేం కదా. నేను ఇక అది వెనకగానే ఇక అందరు ఎత్తుకొని పక్కకే మన ఈ భూపాలరెడ్డి సాబ్ ఉన్నాడు కదా ఇల్లు, ఎమ్మెల్సీ భూపాలరెడ్డి, వాళ్ళ కాంప్లెక్స్లోనే హాస్పిటల్ పక్కకే ఉంది, రోడ్ అవతల. ఇక నన్ను ఎత్తుకొని పోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. డాక్టర్ అన్నాడు ఒక 10 days సార్ అన్నాడు. ఇక 10 days అంటే ఇక మొక్కు పోయినట్టే. ఇక ఏం చేయాలో నాకు అర్థం కాలే. అబ్బో 10 days అంటే అది బ్రేక్ అయిపోతుంది. తర్వాత తీర్చలేనా ఏం చేయాలో అర్థం కాలే. నేను ఇక రాత్రి ఉన్నా కానీ అది ఇక 10 days అన్నాడు కదా, అంత ఇది వచ్చింది కదా. సార్ అట్లా కాదు, 10 days అంటే ఇక నేను ఫ్యూచర్లో కూడా చేయలేను ఇక పాదయాత్ర, నాకు అది అంత జోష్ కూడా రాదు, ఇక బ్రేకప్ అవుతుంది, లేదు నడవాలని అనుకుంటున్నా అని చెప్పి. అంటే ఇక మా వాళ్ళు షూజులు తెచ్చి అదంతా పెట్టి ఎయిర్ షూస్ తెచ్చి కొంత ఇష్టం, కానీ అయినా నొప్పే కదా. అయినా సరే ఇక నడుదామని ఇక తెల్లారే మార్నింగే ఆ రాత్రి ఆడ హాస్పిటల్లో ఉండి ఇక మార్నింగ్ బూట్లు వేసుకొని ఇక ఒక దాదాపు నవంబర్ ఒక 400-500 మంది ఉన్నారు కదా.
ఇక అలా చెప్పిన అరే మీరు ఇక నా పక్కలకు ఉండండి, ఇక షిఫ్టింగ్ పెట్టుకోండి అని చెప్పి ఇక ఇద్దరి మీద భుజం మీద చేసి ఇక ఆడికించి ఇక స్టార్ట్ చేసిన. స్టార్ట్ చేసి ఇక అక్కడి నుంచి ఇక అట్లనే కాలు నొప్పితోటే కాలు నొప్పితోటే నేను ఇక పోయినా కానీ ఇక అది అడిగేనియదు కదా, ఇట్లా వేయాలి ఇక అట్లా నడుచుకుంటేనే ఇక అట్లా మా వాళ్ళు కొంత సపోర్ట్ తీసుకొని చేతుల భుజాల మీద సపోర్ట్ వేసి నడుచుకుంటూ ఇక ప్రయాణం చేస్తూనే ఉన్నా. అట్లా కూడా ఇప్పుడు ఇక ఒకరోజు 10 కిలోమీటర్లు, ఒకరోజు ఇక 15 కిలోమీటర్లు ఇట్లా ఇక ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం అనమాట. ఇక లక్ ఏంటంటే అప్పటికి నాకు మరి జగ్గారెడ్డిగా కొంత ఆ 5-6 నెలలనే నాకు స్టేట్లో అంటే నేను సరే ఈ సంగారెడ్డి ఈ జిల్లాలంతా జగ్గారెడ్డిగా నా పేరు రికగ్నైజ్డ్ ఉమ్మడి జిల్లాలో. ఎందుకో మరి ఆ 6-7 నెలలు 8 నెలలు అనుకుంటా 8 months గెలిచినాక అప్పటికే కొంత స్టేట్లో జగ్గారెడ్డి అనేది కొంత పేరు ప్రచారంలో కొంత వెళ్ళిపోయింది. అప్పటికే నాకు అనుకోకుండా ఎక్కడ పడితే అక్కడ నాకు పార్టీలకు సంబంధం లేకుండా రాజకీయ పార్టీలు నాకు అక్కడక్కడ ఎక్కడ పడితే వాళ్ళే ఫంక్షన్ హాల్లో బుక్ చేయడము, వాళ్ళే ఏర్పాటుగా అంతా నాకు అట్లనే నడిచింది అంతా. వాళ్ళే వచ్చి అన్న మేము ఏర్పాటు చేస్తున్నాం ఫంక్షన్ హాల్ అని అదని ఇట్లా కోఆపరేషన్ దొరికింది అట్లా. అప్పుడు మన పైసలు కూడా లేవు కదా, మరి ఏం లేకుండా స్టార్ట్ చేసినాం అంతే. ఇప్పుడు ఆ నొప్పి ఎక్కడ దాకా అంటే కర్నూలు దాకా నడిచిన అట్లా. కర్నూలు ఈతోలతుల్లో నది, కృష్ణా నది ఎక్కడనో ఉంది మరి ఐడియా. కర్నూలు కంటే ముందే అనుకుంటా, ఎంట్రీ కాకముందే కృష్ణా నది అక్కడ పారుతున్నది. అప్పుడు మంచిగా పారుతున్నది, నది పారుతున్నది. ఆ పక్కకే టెంపుల్స్ ఉన్నాయి. నేను ఇక నది పారుతుంది కదా అని ఇక దిగిన. ఇక దిగి ఆ మెట్ల మీద కూర్చొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఆ కాళ్ళు అది ప్రెషర్ తోటి వస్తుంది కదా, ఆ కాళ్ళు అందులో నదిలో పెట్టిన, వాటర్లో పెట్టిన. అయితే ప్రెషర్కి అది ఎట్లా అంటే వాటర్కి పవరే కదా, వాటర్ ఇస్ పవర్ కదా. అది అక్కడి నుంచి అది నాకు తెలియకుండానే అది నాకు ఆ కాలు నాకు నొప్పి అది క్లియర్ అయిపోయింది. అది బెనికింది, అడ్జస్ట్ అయిపోయింది. ఆ మజిలే, ఎస్ మజిల్ అది యాక్చువల్గా బోన్ అయితే నడవనియదు కదా, అది మజిల్ కదా. అది ట్రాక్లో పడిపోయింది. అందులో నేను అనుకుంటే ఒక అరగంట కూర్చుని కొంత తేడా కనబడుతుంది. ఇంకా అరగంట అట్లే కూర్చున్నా, ఇంకా గంట 2 గంటలు కూర్చున్నా అన్నీ నీళ్ళలో పెట్టిన, ఆ నీళ్ళలో పెట్టుకుని అట్లే కూర్చున్నా. అంటే కొంత రిలాక్స్ అవుతున్నట్టు కనబడుతుంది నాకు ఎందుకో. అట్లా 2 గంటలు కూర్చుంటే నాకు ఆ వాటర్ యొక్క ప్రవాహానికి అది నాకు ఆ మజిల్ పెయిన్ ఎక్దమ్ వెళ్ళిపోయింది. తర్వాత ఎవరు సపోర్ట్ అవసరం లేదు. ఇక ఆడికించి నాకు వితౌట్ సపోర్ట్ మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసిన. ఇక చాలా స్పీడ్గా, ఇక రోజుకి 20 కిలోమీటర్లు, 22 కిలోమీటర్లు రోజుకి, ఇట్లా 22 కిలోమీటర్లు అట్లా మనము ఇక ప్రయాణం చేసుకుంటూ కొండ ఎక్కేసినాం. కొండ ఎక్కినాం, పోయినాం. సరే అప్పటికి సరే ఎమ్మెల్యే ఉన్నా, కాకపోతే ఆ పేరు కూడా కొంత ఉంది కాబట్టి అది ఎట్లనో ఆ పేరు కూడా ప్రచారణ పోతుంది కదా, అది ఆ గుర్తింపు వస్తుంది కదా. పలానా సంగారెడ్డి జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు అనేది కూడా న్యాచురల్గా పోతుంది కదా. అది ఇక అటుపోయిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కదా ముఖ్యమంత్రి. ఇక అది ఆటోమేటిక్గా అది కొండ ఎక్కేసిన అట్లనే ఎక్కి మొక్కు చెల్లించుకున్నాం. ఇది 2005 8 monthsకి మొక్కు చెల్లించుకున్నా. నేను అనుకుంటా దాదాపు అది ఇది ఒక 4 అంటే ఒక 6-7 years మొక్కు ఉంది అనుకుంటుంది ఆ మొక్కు. ఇక అంతా అప్పటి వరకు ఆ మొక్కు చెల్లించుకుంటే ముందు దాదాపు 6-7 సంవత్సరాలు జుట్టు అట్లనే ఉండదు కదా. ఈ జుంపాలు జుట్టు చూసుకోవడానికి అంతా కొంత జుట్టు ఉంటే నీట్నెస్ ఉండదు కదా. జుట్టు గడ్డం పెంచడం వేరు, రకరకాలుగా పెంచుతున్నారు కట్ చేసి, మీరు ఏం చేయరు కదా. నేనేం చేయగా అట్లా వదిలేసేస్తాను, ఇట్లా ముడేయడము చేయడము స్టైలిష్గా చేయరు కదా, అది ఏం ఉండదు కదా అట్లా. సో మీరు వచ్చిన తర్వాత మొక్కు చెల్లించుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పెంచారు అట్లే?
మళ్ళీ అది కంటిన్యూగా మళ్ళీ ఏంటి మొక్కు? నేను అదేమో ప్యూర్గా ఎమ్మెల్యే కావాలి, నేను ఎమ్మెల్యే చేయి వస్తాను కాదు. ఇక నేను ఎమ్మెల్యే గెలవంగానే కొండకు వచ్చి మొక్కు చెల్లించుకుంటా అంతే. కష్టం మనదే కదా అట్లా. కాబట్టి తర్వాత మళ్ళీ మొక్క నేను దాని తర్వాత నేను మొక్కిన ఎమ్మెల్యే కావాలని కూడా మొక్కిన కానీ ఎమ్మెల్యే కాలు మొక్కినా కానీ పాదయాత్ర గురించి నేను ఇక మొక్కలేక అది ఫస్ట్ టైం మొక్కిన వచ్చి మొక్కు చెల్లించుకుంటాను. టోటల్గా ఎన్ని రోజులు అంటే 22 రోజులు 22 రోజులు నాకు పాదయాత్ర. సంగారెడ్డి నుంచి తిరుపతి వరకు 22 డేస్, 22 రోజులు పాదయాత్ర. 22 రోజుల పాదయాత్ర జరిగింది ఇదంతా 22 డేస్. ఇక దాని తర్వాత నేను మళ్ళీ మొక్కుకుంటా వచ్చి మొక్కు చెల్లించుకుంటాని నేను ఆ ధైర్యం సాహసం చేయలేకపోయాను. మళ్ళీ చేయలేకపోయినా గెలిచిన. ఇక రొటీన్గా మనం ఎప్పుడు మొక్కుతూనే ఉంటాం కదా. జనరల్గా మనము ఎప్పుడైనా సరే తిరుపతికి పోవాలని మొక్కుతుంటాం కాబట్టి అట్లా ఆ మొక్కు అప్పుడు కంటిన్యూ అనమాట. వచ్చి దేవుని మొక్కాలి. 9లో గెలిచిన తర్వాత మళ్ళీ మొక్కు తీర్చలేక నేను గెలిచినాక నేను పోయినా కదా మళ్ళీ సెకండ్ టైం పోయినా మొక్కు చెల్లించుకున్నా. నేను 14 వరకు కూడా మొక్కున్నది. 14లో కూడా వచ్చి చెల్లించుకున్నా. 14లో మీరు ఓడిపోయినారు. నేను ఓడిపోయినా. మొక్కినా అప్పుడు కూడా మొక్కినా ఓడిపోయినా. ఇక ఓడిపోయినా అంటే అప్పుడు నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేకుండే. ఆ 10 ఏళ్ళు ఉరికి తకాంచిపోయినారా నాయన ఇంతకంటే సప్పటిదాకా రెస్ట్ తీసుకుందా మూడే లేకుంటే నేను ఆ కసి లేకుంటే. ఫస్ట్ టైం ఉన్నంత ఇది సెకండ్ టైం చాలా 10 yearsలో హ్యాపీ. పబ్లిక్ మర్చిపోతుంటారు కానీ 10 years పవర్లో ఉన్నా నేను సక్సెస్ఫుల్గా పవర్ఫుల్గా ఉన్నా. పాలిటిక్స్లో ఉన్నా, కాన్షియస్లో కూడా సక్సెస్ఫుల్ పనులు చేసిన. ఇక తర్వాత స్టేట్ డివైడ్ అయింది. ఇక నేను మొక్కు ఉన్నప్పుడు కూడా ఇక నా మొక్కులో తేడా ఏం లేదు. కానీ నాకే 70% వైరాగ్యం వచ్చేసింది. అబ్బా ఈసారి ఎందుకు, కసితోటి పోతేనేమో గెలుస్తా, నాకు తెలుసు కదా. కసితోటి పోతే గెలుస్తా, నాకు ఆ కెపాసిటీ ఉంది, ఆ నమ్మకం నాకు ఉంది. విన్నావా? కసితోటి పోతే అవతలోడు అపోజిషన్ వాడు ఎన్ని ఆటలు ఆడినా నాకు తెలుసు ఎట్లా ఆడాలి, ఏం కొట్టాలనేది. నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు ఇంట్రెస్ట్ లేదనుకోండి, నేను ఓడిపోవాలని మనసులో అనుకుంటే ఓడిపోవాల్సిందే కదా. ఇక్కడ ఫిక్స్ అయిపోతాయి కదా. గెలవాలి అని అంటే గెలుస్తా, అది నా దగ్గర ఉంది. ఇక అనుకుని మా వాళ్ళు నేను పోలేదు, క్యాంప్కే పోలే అసలు. నేను 1 month నేను రానని చెప్పిన. క్యాంపెయిన్కే పోలే. మీకు ఉందనుకుంటా. నేను అసలు క్యాంపెయిన్ చేయలేదు, నేను రానని చెప్పిన. ఇక మీ ఇష్టం, గెలుస్తాం లేదా నాకైతే లేదు, ఈసారి వదిలేయండి అని సపోర్ట్గా కూర్చున్నాం. ఓకే, అది అయిపోయింది అనుకోండి. మళ్ళీ 18లో గెలవాలనుకున్నా చూడు. అచ్చా, నేను ఇక నా మొక్కులో తేడా ఏం లేదు. మీ ప్రయత్నంలో తేడా ఉంది. నా ప్రయత్నంలో తేడా ఉంది అంటే నాకే లేదు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు కదా. నాకే దేవుని మొక్కి ఇంట్లో వండుకొని గెలిపాను అన్నికే రాదు కదా. పదవి నాకు ఇయ్యని అడగట్లే దేవుడిని, నేను గెలిచి వస్తా అని అంతే. అట్లా ఓడిపోయినాక నేను మా సునీల్ అని ఉంటాడు, స్పడంచర్ సునీల్, మేము ఇద్దరము, ఇంకెవరో మా వాళ్ళు పోయినాము. మొక్కున్నది అయితే ఆ మొక్కు ఏంది, కొండ ఎక్కాలి, నడుచుకుంటే ఎక్కాలి. ఇక కొండకు పోయినాము. కింద నేను స్టార్ట్ చేసిన. నేను ఆ ఫస్ట్ ఉంటుంది చూడు, ఇట్లా అంటారా, ఆడికి ఎక్కే లోపలనే నాకు ఈ 2 కాళ్ళు మళ్ళీ ఇవి ప్రాబ్లం అయింది. దానికి తోడు నాకు ఇక ఆ నొప్పి ఒకటి, ఆ జోషు, ఆ శక్తి, విల్ పవర్ లేదు. ఇక అసలు లేదు, దేని మీద ఇంట్రెస్ట్ లేదు. ఇక లేదు. సరే ఇక నేను నాతో అయితే లేదు అని నేను డ్రాప్ అయిపోయినాడు.
ఆ మెయిన్ ఎక్కుతారు చూడు, అది ఏదో అంటారు, అది మోకాల మెట్టు అంటాం. మోకాళ్ళ మెట్టు. అక్కడ దాకా ఎక్కి నేను కాళ్ళు ఫిజికల్గా కాళ్ళు దెబ్బపడి, మానసికంగా కూడా నా మైండ్ పర్మిట్ చేస్తలేదు. నేను ఇక డ్రాప్ అయినా, ఇక దేవునికి ఆడికించే ఇక సారీ చెప్పేసుకున్నా. వెహికల్ చెప్పేసిన, ఇక వెహికల్ తీసుకురండి, నేను వెహికల్ ఎక్కి కొండ మీదకి వెళ్ళిపోతాను అని చెప్పి దాని తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇక దేవునికి మొక్కు చెల్లించుకొని ఇక ఆడికించి ఇక ఇక నేను మళ్ళీ ఇక మొక్కులు అయితే నాతో కాదు అని డిసైడ్ నడుస్తానే మొక్కులేదు, ఇక కొండ ఎక్కుతాను కానీ ఇక ఏది కూడా ఇక లేదు. ఇప్పుడు ఈ మొన్న ఎలక్షన్కి మొన్న ఎలక్షన్కి ఇక అసలు మొక్కల నా బుర్ర నాది నేను ఏది లేదు, ఇక మొక్కులు లేవు, ఏమి లేవు. ఇక దేవుడిని నేను వస్తా అని చెప్పి అంత టైం ఇక నేను ఏది లేదు, ఇక ఏది లేదు, ఇక ఏమి వస్తా చేస్తా అని కూడా ఏమి లేదు. ఇక సో మీకు తెలుసు ఓడిపోతున్నాను, వదిలేద్దాం, గెలవాలనే కాన్సన్ట్రేషన్లో లేరు కాబట్టి ఇంకా అసలు దేవుడి వైపు కూడా చూడలేదా? అంటే దీని మీద బెటరు నరసింహరావు, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది నేను ఓడిపోతున్నా అని నువ్వు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పాలి అని అంటే, ఇది నువ్వు ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే ఇంటర్వ్యూ చేయాలనుకున్నావో అది డైవర్ట్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు, చాలా పెద్ద సబ్జెక్టు. ఇది ఎవరికి అంతు చిక్కని నా యొక్క ఆలోచన. ఇది ఇంకెప్పుడన్నా నువ్వు దీని మీద డిబేట్ పెట్టుకో సపరేట్. ఇది ఒక్క దాని మీద నువ్వు ఒక సెకండ్ అడుగుతున్నావు, నేను దీని గంట ఉంది 2 గంటలు అయితే నాకు చెప్పానికి దీని మీద. అంటే నా లోపల ఏముండే, ఏం సంగతి అన్నది మీరు చూసిన పిక్చర్, నా మనసులో ఏముంది అనేది. ఇంకోటి చాలా లోతుకుంటా, నా భార్యకి నిర్మలకే తెలియదు, నీకెట్టా తెలుస్తుంది, పక్కనకి ఎట్టా తెలుస్తుంది, అసలు పోయి అంచనా వేయలేరు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర డిసప్పాయింట్ ఉండదు. అంటే నేను ఏమంటారు తెలుగులో మనం ఏమంటాం డిసప్పాయింట్ అంటే, నేను నిరాశపడ, గెలుపుని ఎంజాయ్ చేస్తా, ఓటమిని ఎంజాయ్ చేస్తారు. నేను ఇంకొకసారి గెలుపు కంటే ఓటమిని ఎక్కువ ఎంజాయ్ చేస్తాను నేను. అందరేమో టోటల్గా గెలుపునే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, నేను గెలుపు కంటే ఎక్కువ ఓటమిని ఎక్కువ ఎంజాయ్ చేస్తా. ఎందుకంటే నా మైండ్ గెలిస్తే నేను ఫుల్ ఫిక్స్ అయిపోతా. ఇక వాడు ఎవడో జ్వరం వచ్చి నాకు గోళీలు దొరకలేవు సార్ తెచ్చి అంటే, నేను నాకు దొరకకపోయినా దేశమంతా తిరుగుతా. నాకు చెప్పినోడు హ్యాపీగా అంటాడు, జ్వరం వచ్చినోడు, అరే ఇక అన్నకు చెప్పినా కదా ఆడికంచా తెచ్చిస్తాడు అని పంటాడు మనసు మీద మంచిగా. ఇక నేను గోళీ దొరకకపోతే రాష్ట్రం అంతా తిరుగుతాను నేను, నాకు ఆ బీమార్ ఉంది కాలవాడి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, ఇంకా ప్రశాంతంగా ఉన్నారు, ఇప్పుడు రిలాక్స్. అయితే అందుకే నేను దీని మీద ఒకసారి ఇస్తా డిబేట్. కాబట్టి మనము దేవుడు భగవంతుడు అనే ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని మనము ప్రతిదీ మనం పని చేసుకుంటే అన్నీ అడగాలి అని మొదలే చెప్పిన. కాబట్టి అది తిరుమల తిరుపతి నా యొక్క పాదయాత్ర, మొక్కు, దాని తగ్గట్టు స్ట్రగుల్స్, ప్రయత్నాలు, ఇవన్నిటికీ మనము అల్టిమేట్ ఏంది టైం డిసైడ్ చేస్తుందని. ప్రతి మనిషి యొక్క డిసిషన్ అంతా టైం డిసైడ్ చేస్తుంది, కాల నిర్ణయాల ప్రకారం మనం నడుస్తుంటాం. సో మీరు ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి చూడడం, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పోవడం అంతకుముందు పోయారు? లేదు ఫస్ట్ టైం అది ఎమ్మెల్యేగా లేదు. అంత మొదలు నేను ఫస్ట్ ఎప్పుడంటే, నేను కాలేజు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు నేను ఏబీవీపీ ఆర్గనైజర్గా ఉంటున్నాను. అప్పుడు మాకు కాన్ఫరెన్సెస్ అవుతుండే. ఫస్ట్ కాన్ఫరెన్స్ తిరుపతిలో అయింది. తిరుపతిలో ఆ కాన్ఫరెన్స్కి ఆ మీటింగ్ పోయిన ఉంటాయి. అప్పుడు పోయినప్పుడు అందరము అప్పుడు ఫస్ట్ టైం వెంకటేష్ అది జనరల్ క్యూ లైన్లో పోయారు. నేను అప్పుడు ఇది ఎప్పుడుదంటే దాదాపు అప్పటికి 40 years కదా, 40 ఏళ్ళ కిందట. అప్పుడు 80s, 81, 82 అంతే కదా, 83, 84, 85 అని అప్పటికి ఇప్పటికి చాలా తేడా కదా. అంటే మేము ఆ 40 ఏళ్ళ కింద పోకముందు ఇంకో అడివే అప్పుడే కదా అంతా. అప్పటికే బస్సెస్ ఫెసిలిటీస్, రోడ్స్ వచ్చేసినాయి కదా అప్పటికి. మేము అప్పుడు బాగా వర్షాకాలం, ఆ వర్షాకాలంలో ఆ కొండలు ఎక్కుతుంటే వర్షము, ఆ చల్లటి వెదరు, మళ్ళా మంచు,
మేఘాలు, చాలా కొండల మధ్యలో మేఘాలు అసలు ఎక్కుతుంటే అదంతా అసలు ఆ వెదరు నేను ఆనాటి నుంచి కూడా చూసిన కదా. నేను అనుకుంటా దేవుడు కూడా నేను అనుకుంటా ఏ దేవుడు అని భగవంతుడు చూడు కొండలలో అంటే ఎక్కడైతే కరెక్ట్గా బాగా వర్షాలు పడి ప్రశాంతమైన నిశ్శబ్దంగా ఉండే గుట్టల మీదనే దేవుళ్ళు వెలిసిర్రు అంతా. అంటే అంత మంచి నేచర్ ప్రకృతిలో. అంటే దేవుడు ఉండడం వల్ల అది ఉందా లేకపోతే అక్కడ దేవుడు ఉండో తెలియదు కానీ నేచర్ దేవుడు నేను ఒక్కటి చెప్తున్నా, మనకు ప్రకృతే దేవుడు, మనకు ప్రకృతే దేవుడు. నేచర్ ఇస్ గాడ్. ఎస్, సూర్య భగవానుడు, గాలి, నీరు, భూమి, ఆకాశం ఇవే మనకు దేవుడు నీళ్ళే కదా, బాడీ అవే కదా. అంతే కదా, ఫ్లష్ ఒకటి కావాలి కాబట్టి మనకి ఇదంతా స్ట్రక్చర్ అంతే కదా. ఈ ఐదిట్లో ఏదో ఆగిపోయింది, ఇప్పుడు గాడి ఆగిపోతే ఎంతసేపు సెకండే కదా. కాబట్టి నేచర్ ప్రకృతే కదా. కాబట్టి నేను నిజంగా ఇప్పుడు కూడా నేను ఆ మధ్యలో కూడా నేను పోతుంటా, పోయినప్పుడల్లా చూస్తుంటా కదా. ఒక 3 రోజులు ఉంటాడు ఖచ్చితంగా, 2-3 రోజులు ఉంటా. అంటే మన అనుకుంటా మనం ఈ హైదరాబాదులో మన ఊర్లలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఆ టెంపుల్ మీద గుడి, ఆ కొండల గుడి దగ్గర అంటే అక్కడున్న ఆ వాతావరణం నేనైతే ఆ 3 రోజులు అనుకుంటా కదా. మనము ఈ బాడీని మనం కారు షెడ్కి పంపించి అదేంది సర్వీసింగ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఆ కొండకు పోతాం కదా, కొండకు ఆ గాలి అది అట్మాస్ఫియర్ గాలి అంతా కూడా మన మైండ్ కూడా బాడీ మొత్తం మనకున్న నరాలన్నీ కూడా ఫ్రెష్ అయిపోతుంది, చాలా ఫ్రెష్ అయిపోతుంది. అంత మంచి వెదర్, గాలి. నేను బాగా ఇష్టపడతాను అనమాట. అడిగా నేను అనుకుంటా అది దట్టు ఇక వెంకటేశ్వర కూడా ఉన్నాడు, ప్లస్ మన యొక్క ప్రకృతి, ఆ ప్రకృతిలో ఆడ వెంకటేశ్వరుడు దేవుడు. కాబట్టి అంత మంచి అది సక్సెస్ఫుల్. అందుకే అది అక్కడ ఎలా అనిపిస్తుంది దేవుడు చూసిన తర్వాత వెంకటేశ్వర స్వామిని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఇమేజ్ బ్రెయిన్లో ఉండదు అని చెప్తారు. వెంకటేశ్వర స్వామిని మీరు ఫస్ట్ టైం మామూలుగా క్యూలో వెళ్ళి ఉంటారు, పెద్దగా జనరల్గా చూస్తుంటారు, అట్లా అవే ఉంటాయి. మనము ఎప్పుడైతే మనము ఆ ప్రతి కొండ ఎక్కిన కొందికి మనకు ఆ వాతావరణం మన ప్రకృతిలో ఆ యొక్క వెదర్, ఆ గాడిపే మనం ఆ కొండ ఎక్కిన కాడ నుంచి అట్మాస్ఫియర్ చేంజ్ అవుతూనే ఉంటుంది. డివైన్ వెళ్ళిపోతాం అందులో, మనము అలా మునిగిపోతాం దాంట్లో. మునుగనోడు వాడు దురదృష్టవంతుడే. ఇక ఆడపోయినాక రాజకీయాలు ఏమవుతున్నాయి, ఈ ఎక్కాలు ఏమవుతున్నాయి, బిజినెస్ ఏమవుతుంది, వానంత దురదృష్టంతో కూడా ఉన్నాడు. అక్కడికి వస్తే అన్ని వదిలేయాలి దేవుడే. ఇంకా అది కూడా ఆ వెదర్లో అది ఆడిపోయినాక కూడా ఇక వాడు ఇంటికాడ ఆడేమవుతుంది, ఈడేమవుతుంది, నా ఆఫీసులో ఏమవుతుందని ఒక ఆఫీసరు, ఇక బాగానంత దురదృష్టవంతుడు ఇంకోటి ఉంటాడు. ఆ కల్చర్లో, ఆ నేచర్లో అన్న పోయినోడు, ఈ క్యాలిక్యులేషన్ చేసినోడు బాగానంత దరిద్రుడు ఇంకోటి ఉంటాడు. ఇక లేదా నా కుర్చీకి కూడా ఎసరు పెడుతుండా, ఇక దరిద్రుడే వాడిక. ఆ ప్రకృతిని ఎంజాయ్ చేయనోడు, ఆ కొండ మీద పోయి దేవుడు ఆ ప్రకృతి, ఆ దేవుని దగ్గర ఎంజాయ్ చేయనోడు ఆ ప్రకృతిని, ఆనంద దరిద్రుడు ఇంకోటి ఉంటాడు. ఇక కాబట్టి నేను దాన్ని బాగా ఆస్వాదిస్తా. విగ్రహాన్ని నేను అడుగుతాను, దేవుడు విగ్రహం లోపల మనము ఇక మనం ఎప్పుడైతే మీద హనుమంతుని విగ్రహం దాటిన కాడ నుంచి ఆ స్టాచ్యూ దేవుంది ఉంటుంది కదా, అక్కడ నుంచి మనము ఇక పోయిన కొంత లోపల ఉన్న న్యాచురల్గా దేవుని నామస్మరణము, కొంత స్లోగా రావడము, చల్లదనము, ఆ దేవుడు స్మరణ రావడము, ఇక అది మనం వాళ్ళకి వెళ్ళిపోతాం. యాక్చువల్గా సహజంగా మనుషులము వెళ్ళిపోతాం. నేనైతే వెళ్ళిపోతా, నేను ఫుల్ దాన్ని మునిగిపోతుంది. అట్లా పోయి మనము మెట్ల మీద కూర్చుంటా. ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని ఆ కొన్ని నిమిషాలు టోటల్గా 1/2 అవర్ వేసుకో. నేను ఒక 1/2 అవర్ నా మైండ్లోకి ఇంకేది రాదు, ఇక దేవుడు ఏం రాదు. అయినా నేను విగ్రహం చూసుకుంటూ కూడా దేవుని చూస్తుంటే కానీ ఈ కోరికలు కోరా, జస్ట్ చూస్తాను అంతే. ఇట్లా విగ్రహాన్ని చూస్తుంటాం అంతేగా. ఇట్లా నడుచుకుంటా పోతాం కదా ఆడదాకా, విగ్రహం దేవుడు కనబడుతుంటాడు వెంకటేశ్వరుడు. నేను ఈపు పెట్ట అట్లనే చూసుకుంటే వాళ్ళకి నొక్కుతూనే ఉంటారు కదా. నేను ఇంకోటి ఏంటంటే నేను ఫోకస్ చేసుకోను.
నేను పలానా ఆయన గుర్తుపట్టే లోపల వచ్చేస్తారు, నేను వచ్చేస్తా. ఒకవేళ సడన్గా ఎవరైనా గుర్తుపడితే కూడా నేను ఆగా. నాకు ఈ విఐపి కల్చర్ అనేది నాకు ఇప్పుడు మనం న్యాచురల్గా పోవాలి, మొక్కుంటూ వస్తే కొంత మన దృష్టి దేవుని మీద ఉంటుంది. కానీ మనము ఇక ఫోకస్లో పోతే దేవుని మొక్కుడు ఆ ధ్యానం మనం మొక్కి ఎప్పుడో ఒకసారి పోతాము. పోయిన 5-10 నిమిషాలే కదా లోపల. ఆ 10 నిమిషాలు కూడా మనము అవతలోడు మన విఐపి ఫెసిలిటీస్ ఇచ్చి నిలబడు అంటే కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. అది కరెక్ట్ ఉండదు. అది కోరుకోవడం కూడా నా మనసుకైతే నేను అది ఇష్టపడ. మనం ఎవరు గుర్తుపట్టవద్దు, మనం అట్లా లోపల. ఇప్పుడు ఈ విఐపికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తా అంటే నేను కొంత అంత అంటే ఆ పబ్లిక్ పోయే దానిలో అప్పుడు పోయిటుండే. జనరల్గా అదే కరెక్ట్. మా అమ్మ అంటుండే, మా అమ్మ అంటుండే, అరే ఎప్పుడు ఆ రోజుల్లో కూడా అంటుండే. ఎప్పుడైనా మా అమ్మ ఏమంటుండే అంటే, సరే నేను ఎమ్మెల్యేకి మా అమ్మ లేదు కానీ జనరల్గా ఎవరైనా ఏం కోరుకుంటారు, మన పెద్ద మనుషులు ఏం కోరుకుంటారంటే లైన్ ఎక్కువ కొడతారు. 2 రోజులైనా 3 రోజులైనా వాళ్ళు వస్తారు చూడు, అదే చాలా మంది ఇష్టపడతారు. రెండు రోజులు లైన్లో ఉంటే 2 రోజులు దేవుడి దగ్గర ఉన్నట్టే కదా. ఎస్, అదే ఇష్టపడతారు. ఇక నా చుట్టూ గోపిక లేక విఐపి దాంట్లో పోతా. ఇక నా గోపిక పోయింది. ఇక విఐపి దర్శనంలో పోయేటో నాది వేరేళ్ళ గురించి అంటలేదు, నాకు ఓపిక లేదు. నేను 2 రోజులు లైన్లో వచ్చి దేవుని మొక్కి అంత ఓపిక పోయింది నాకు. ఇక కాబట్టి నేనేంది ప్రజెంట్ ఎమ్మెల్యే ఉంటే ప్రజెంట్ ఎక్స్ ఉంటే ఆ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి నాకు ఓపిక లేకనే నేను ఇక ఆడికి వస్తా. కానీ ఆ లోపల 10 నిమిషాలన్నా మనము వితౌట్ విఐపి సిస్టంలో దేవుని మొక్కితే కొంత 10 నిమిషాలన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ 10 నిమిషాలలో కూడా ఇక నాకు ఉన్నాయన్నీ చదువుకుంటా కూర్చుని అనుకునే దేవుని ఏం మొక్కుతాడు. ఇక నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, దీనికే నా బుర్ర అంతా దీని అడుగుడికే పోతుంది. ఆ మొక్కు మనసులో మొక్కుకోవచ్చు, అవసరం లేదు కదా. ఏముంది అది తర్వాత ఇంటికాడ ఫోటో పెట్టుకొని కొడదాము. ఇంట్లో దేవుడు ఆడని ఈడని ఒకటే కదా. అంతే కదా. కదా అదొక సెంటిమెంట్. ఏ కొండ మీద అయినా ఏ దేవుడైనా ప్రతి దేవునికి ఒక్కొక్క ప్లేస్ ఉంది. మన దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు మన ఏరియాలో. ఇట్లా చాలా టెంపుల్ అన్ని దేవుళ్ళ గుడ్లు ఏంటంటే మనకు కొంత సాటిస్ఫాక్షన్. మనకు పలానా దేవుడు పలానా దగ్గర ఈ దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి మనము మొక్కాలి, తృప్తి చెందాలి, సాటిస్ఫాక్షన్ కావాలి. ఇదంతా కొంత ఉంటుంది, మనకు ఉంటుంది కదా అది. కాబట్టి నేను ఆ 10 మినిట్స్ 10 నిమిషాలు నేను అందుకే నేను ఇట్లా లోపలికి ఎంచి దేవుణ్ణే చూస్తుంటా. ఇక దేవునే చూస్తుంటా. ఏమి ఇది కూడా ఉండరా ఏది ఏడుకొండవాడ వెంకటరామన్ కూడా అలా ఏమన్నది. ఇక చాలి చూస్తుంటా. చూసే నేను అదేమంటారు అదే చెప్తారు, ఇంకా తృప్తి చెందుతుంటా. నేను ఇక ఈ ఒల్లుడు గిల్లుడు కూడా పెట్టా. దేవుడు చూడగానే ఏడుకొండలవాడ వెంకటరమణ అదేమన్నా ఖాళీ చూస్తుంటా దేవుణ్ణి. ఆ 10 నిమిషాలు డిస్టర్బెన్స్ లేకుండా కరెక్ట్గా మైండ్ అంతా అట్లా మొత్తం దేవుని యొక్క విగ్రహం మొత్తం నాకు కళ్ళ గుడ్లల్లో ఫిక్స్ చేసేసుకుంటాను. కానీ బయటకు వచ్చిన తర్వాత గుర్తుంటుందా మీకు విగ్రహం? నేను చాలాసార్లు ట్రై చేశాను, నాకు ఉంటుంది. అయితే నేను ఇట్లా పోతా కదా, ఇక నేను ఇట్లా పోయి అట్లనే ఇట్లా నేను అట్లనే చూసుకుంటే వెనకకి వస్తుంటాం. మళ్ళీ అట్లనే వస్తుంటా. ఈపు పెట్ట ఇక నేను ఇట్లా గేట్ దాటి పోగానే దేవుడు విగ్రహం కనబడదు కదా, ఇక అట్లా వెళ్ళిపోతుంది. 5 మినిట్స్ 10 మినిట్స్ నాకు తెలియదు. అది 10 మినిట్స్ మేము 10 మినిట్స్ జనం బట్టి అంటే పోయేది విధానం బట్టి ఆ 10 మినిట్స్లో ఓన్లీ దేవుని చూస్తుంటా అంతే. బస్ అయిపోయి అది సాటిస్ఫాక్షన్. ఇక ఆడికే సబ్జెక్ట్ క్లోజ్. ఓకే. ఇప్పుడు ఏంటి మరి వెంకటేశ్వర స్వామికి ఏమన్నా చెప్తున్నారు? ఇప్పుడు ఏమన్నా అడుగుతున్నారు లోపల? ఇంకోటి మిస్ అయినా అడుగుతా ఉంది. చిలుకూరు బాలాజీ ఉంది. నేను ఒకటే నరసింహరావు, ఏం కోరొద్దు. మనకు ఏది కావాలో అది ఇస్తారు, ఏది ఇయ్యాలో గదే ఇస్తారు. ఎందుకు ఇయ్యలేదు అంటే కూడా ఏదో రీజన్ ఉంటుంది. ఇయ్యలేదంటే నేను మొదలేం చెప్పిన, ప్రతి మనిషిని దేవుడు భగవంతుడు తృప్తి పరచాల్సిన బాధ్యత అది. మన ప్రకృతి యొక్క ధర్మం అది. అంటే ఆ ధర్మానికి మనం బతుకుతున్నాం, అదే ధర్మాన్ని మనం బతికిస్తుంది కదా. కాబట్టి మనము
ఈరోజే రావాలి రేపే రావాలి అనేది కాదు, జస్ట్ మనం కోరడం మట్టుకే. కోరుడు తప్పు కాదు, ఎవరమైనా సరే తప్పే ఉంది. విన్నామా? మనం ఏదైతే కోరుతున్నామో దాని గురించి ఫీల్డ్లో పని చేయాలి, పని చేస్తూ భారం ఆయన మీద వేసేయాలి అంతే. పని చేసే ఒక మాట అడుగుతాము, విన్నావా? అసలు అడగకపోయినా చేష్టని దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు కదా, ఎక్కడో ఏదో కోణంలో అబ్జర్వేషన్ ఉంటుంది కదా. ఇది ఇతనికి రావాలి, ఇవ్వాలి, ఇస్తారు. కొందరు ఏం అనుకోకుండా, ఇప్పుడు ఎవరు మొక్కకుండా వస్తలేవు అందరికి, మొక్కినా ఇస్తాడు, మొక్కకైనా ఇస్తాడు. మొక్కితే మనకు సాటిస్ఫాక్షన్, విశ్వాసం పొందితే ధైర్యంగా ఉండగలుగుతాం, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి, కష్టాలను మర్చిపోతాం. కష్టాలను మరవాలంటే భగవంతుని స్మరించాలి. ఇప్పుడు ఈ చిలుకూరు బాలాజీది ఏంటి? చిలుకూరు బాలాజీ నాకు గుర్తు, నేను ఎక్కడ విన్నా 2014 ఎలక్షన్ జరుగుతున్నప్పుడు, కౌంటింగ్ జరుగుతున్నప్పుడు, అవునవును, కౌంటింగ్ టైంలో మీరు అక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నారంట. కరెక్ట్. అది మా ద్రాక్ష చెప్పిన తర్వాత నేను మొక్కున్నా కదా, వాళ్ళ ఇంట్లోనే మొక్కేసిన. ఇక సరే ద్రాక్ష, ఇక నేను దేవుని నేనే మొక్కుతున్నాను. నేను గెలవంగానే 108 ప్రదక్షిణాలు చేస్తా అని మొక్కుంటున్నా, మనసులో అనుకున్నా, అయిపోయింది. అయితే నేను ఇక ఎలక్షన్స్ అయిపోయింది, ఇంకా అది కౌంటింగ్ స్టార్ట్. ఏం చేద్దాము అని, సరే నాకు నమ్మకం ఏంటంటే నేను గెలుస్తానే నమ్మకం. మీకు అర్థమైపోతుంది, మీకు అర్థమైపోతుంది గెలుస్తున్నాను, నాకు తెలుసు, నాకు నమ్మకం, అది నాకు ఒక క్యాల్కులేషన్ ఉంది. నేను నామినేషన్ వేసి, అదే రిజల్ట్కి పోలింగ్ కంటే ముందే 2004 పోలింగ్కు ఇంకా వారం రోజులు ఉంది. నాకు నరేంద్ర గారు మా ఎంపీ క్యాండిడేట్ కదా, వచ్చి నేను మీరు ఒక రూమ్లో ఉన్నాడు హైదరాబాద్లో, హోటల్లో ఉన్నాడు దగ్గర. ఆయన ఇంకా 4-5 రోజులు ఉన్నాక వచ్చిండు నా దగ్గరికి, మబ్బులో 3 గంటలకు వచ్చాడు. అబ్బా 3 గంటలకు ఎవరు లేపుతున్నారా అని చెప్పి తీస్తే బాయ్ సాబ్ నరేంద్ర గారు, ఏంది జగ్గారెడ్డి క్యాండిడేట్ ఫీల్డ్లోనే లేవు, నువ్వు ఎక్కడ లేవు, ఏంది అంటే నేను ఒకటే చెప్పిన, అన్న నాకు ఒక నమ్మకం ఉంది, జగ్గారెడ్డి అనేవాడిని గెలుస్తా. కొంత గెలవడానికి కారణాలు కూడా ఉన్నాయన్న. ఒకటి, నేను మున్సిపల్ చైర్మన్ చేసిన ఒక సర్వీసు, అట్లాగే ఆ 2 క్యాండిడేట్లు పడించారు వాళ్ళు, నేను ఇక్కడి నుంచి వస్తున్నా. నాకు ఆ స్టూడెంట్స్ లీడర్గా, అప్పుడు దాదాపు నేను ఇంటర్మీడియట్ డిగ్రీ నేను చదవకపోయినా నేను యూనియన్ యాక్టివిటీస్లో ఉంటుండే కదా. కాబట్టి నాకు ఇటు ఇక్కడ సంగారెడ్డి నుంచి తీసుకుంటే అటు బిహెచ్ఎల్, అటు జైరాబాదు, ఇటు శంకర్పల్లి, ఇటు జోగిపేట, మెదక్ అంతా, ఎందుకంటే ఇంచుమించు ఒక సిద్దిపేట తప్పించి ఎంటైర్ జిల్లా అంతా ఇక్కడ సంగారెడ్డి కాలేజ్కి చదువుకునేటోళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారు. దాదాపు అది నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. అప్పుడు మా స్ట్రెంత్ 3500 స్ట్రెంత్, అది అందరూ ఆ కాలేజీకి వచ్చేటోళ్ళు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటోళ్ళు అనమాట. అప్పుడు షిఫ్టింగ్ ఉంటుండే మాకు మధ్యాహ్నం, ఆ టైంకి బస్సులలో వచ్చేటోళ్ళు అంతా. అప్పుడు స్టూడెంట్స్ లీడర్ ఆర్గనైజేషన్స్ కదా, ఎలక్షన్స్ ఉంటుండే, అందులో బాగా రోల్ తీసుకుంటుంటే, ఇప్పుడు ఎట్లున్నానో అప్పుడే ఆ రోల్ అప్పుడే స్టార్ట్ అయ్యింది. ఆ లీడర్షిప్ అట్లా ఆ రోజులలో ఏంటంటే, నేను లీడర్గా అప్పుడు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కూడా దాదాపు సంగారెడ్డి నియోజకవర్గం ఎన్ని ఊర్లు ఉన్నాయో అన్ని ఊర్లల్లో నేను రాత్రిపూట, అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కల్చర్ వేరు, కానీ ఆ రోజులలో ఏంది ఐడియాలజీ అసలు సిస్టమేటిక్, అంటే చదువు కాలేజీ రావడము, యూత్ వాళ్ళే సొంత ఖర్చులతోటి యూత్ ఆఫీసు పెట్టుకొని వాళ్ళు ఒక 100 మంది 50 మంది 60 మంది కాలేజ్ పిల్లలే స్టూడెంట్సే యూత్ ఒకటి అసోసియేషన్ పెట్టుకొని సోషల్ యాక్టివిటీసు చదువుకోవడము ఇవన్నీ ఆ రూమ్లో చేసేటోళ్ళు అంతా. నేను ఆ రోజులలో సైకిల్ మీద రాత్రిపూట తిరుగుతుంటే, సైకిల్ మీద తిరుగుతుంటే అప్పుడు మనకు అదే కదా మన పొజిషన్, సైకిల్ మీద తిరుగుతుంటే, సాయంత్రము 7 గంటలకు స్టార్ట్ చేస్తుంటే, నేను ఈరోజు ఈ మండలికి ఇన్ని గ్రామాలు రేపు ఇట్లా వస్తుందని చెప్తుంటాను అనమాట. సైకిల్ మీద పోతుంటాను మొత్తం జిల్లా ఏరియా అంతా, ఆ ఏరియా ఏది సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఇంచుమించు ఇక్కడ. అయితే అటు బిహెచ్ఎల్ దిక్కు పోకుంటే ఓన్లీ ఇక్కడ కొండాపూరు, సంగారెడ్డి, అటు సాసిపేట టౌన్, సంగారెడ్డి హెడ్ క్వార్టర్ అట్లా అనమాట. అయితే ఇక దూరం పోయేది ఉంటేనేమో నేను బస్ ఎక్కుతుంటే,
శంకర్పల్లి పోవాలి, శంకర్పల్లి బస్సు, బిహెచ్ఎల్ పడంచేరు బస్సు, ఇట్లా పోతుంటాయి అనమాట. అట్లా పోయి నేను ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ సమస్యలు తెలుసుకోవడం చేయడం, మళ్ళీ ఇక్కడ వచ్చి దాని మీద దీక్షలు ఇట్లా చేయడం, ఇవన్నీ చేసేటోని. నేను కాలేజు విద్యార్థుల సమస్యల మీద ఎప్పుడు లైవ్లో ఉండేటోని కదా. కాబట్టి అందరికీ వెల్ నోటెడ్ జగ్గారెడ్డి అనేది. నేను ఎప్పుడైతే క్యాండిడేట్ అయినో ఎంటైర్ కాన్షియన్స్ మొత్తం ఆ రోజులలో కాలేజీలో నన్ను గుర్తుపట్టేటోళ్ళు, నా క్లాస్మేట్లు నన్ను గుర్తుపట్టేటోళ్ళు, ఆ కాలేజ్మెంట్స్, లేకపోతే నన్ను దూరంగా చూసేటోళ్ళు, ఆ రోజులలో కొంత అభిమానాన్ని తీసుకున్న సెక్షన్, వీళ్ళందరూ ఎక్కడో అక్కడ స్వచ్ఛందంగా పనిచేశారు. ఎంటైర్ కాన్షియన్స్ మొత్తం ఎవరిది వాళ్ళు రూపాయి అసమంతలే. నేను నామినేషన్కే కష్టం ఉండే, ఎక్కడ పడితే అక్కడ ఎవరిది వాళ్ళు జగ్గారెడ్డి మనోడు గెలిపించుకోవాలి. ఇది జరిగింది. అదే చెప్పారు నరేంద్ర గారికి. నేను ఇదే మాట చెప్పినాం, చెప్పగానే ఆయన కొంత ధైర్యంగా మాట్లాడితే అది ఒక టైప్ కేసు కదా. అది పెద్ద పులినే. అది పులి దగ్గర పులి ముచ్చట్లే మాట్లాడాలి. ఈ పులి తిని మాట్లాడితే అది అదిరిపోతుంది అసలుకి. అది ఇది ఎట్లా ఉండదు. లేదన్నా గెలుస్తున్నా, నేను గెలుస్తున్నా, నా కోసం సెక్షన్ అట్లా పనిచేస్తున్నది, మీరేం చింతపడకండి, నాకంటే 10,000 ఓట్లు మీకు కూడా వస్తాయన్న. సరే అప్పటికే కొంత ఈ తెలంగాణ మూమెంటు ఎంప్లాయీస్ వాళ్ళు కూడా కొంత దాంట్లో అది నా పర్సనల్ ఇట్లా నా చైర్మన్, నా పర్సనల్, నా ఫ్రెండ్స్ ప్లస్ తెలంగాణ కాదు ఈ ఎంప్లాయీసే. అప్పుడు నీకు పబ్లిక్ దాకా పోలేదు, పబ్లిక్ దాకా పోలే అదంతా. అప్పుడు మాలాంటి లీడర్ల ముందుకి అంతమంది గెలిచారు, మూమెంట్ పోలే అప్పటికి, ఇంకా ఊళ్ళలో పోలే, ఓన్లీ ఎంప్లాయీసే అంతే. మొత్తం మీద అట్లా మీకు అది చిలుకూరు చేసేస్ అది దీనికి రిజల్ట్. ఇక నేను అని నరేంద్ర గారిని వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆ రోజు పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన 5 గంటలకు సదాశివపేట టౌన్లో. నాకు కూడా ఒక అలవాటు ఏంటంటే పోలింగ్ రోజు నేను ఒక ఎలక్షన్కి 2 days ముందే అలవాటు, నాకు అప్పటి నుంచి అలవాటు ఇది. నేను పోను, నేను ఇప్పుడు క్యాండిడేట్లు బూతులలో తిరుగుతారు చూడు, మళ్ళీ దండం పెట్టుకుంటా, నేను అట్లా పోను. అది మళ్ళీ నాకేందో అర్థం కానీ 2000 నేను ఎప్పుడంతే 2004, 9, 14 అయితే నేను 1 month పోలే, ఇక మొత్తానికే పోలే. 18 కూడా అంతే. ఇక 19లోనే కొత్తగా వచ్చింది డిమాండ్, వస్తలేడు అని. ఇదేం దరిద్రం నాయన, ఈ వస్తలేడు అని ఏదైనా నాకు అది అలవాటు లేకపోయా. ఇట్లా సమస్యలో కనెక్ట్ అవుతా, ప్రాబ్లమ్స్ కనెక్ట్ అవుతా, కానీ ఈ ఓట్ల కోసం ఇట్లా అది ఎందుకో నాకు అబ్బలే, మొదటి నుంచి లేదు కదా అది. మా వాళ్ళు అట్లా గెలిపించారు కదా. ఒక సెక్షన్ దాదాపు నాకు కౌన్సిలరు, చైర్మన్, ఇన్నిసార్లు ఎమ్మెల్యే, నాకు కౌన్సిలర్ నుంచి స్టార్ట్ అయిన ఓటర్స్ అట్లే ఉన్నారు, కంటిన్యూ అవుతున్నారు. చైర్మన్ గెలిపించిన ఓటర్స్ అట్లనే కంటిన్యూ అవుతున్నారు. ఎమ్మెల్యేకు ఫస్ట్ టైం వేసిన వాళ్ళు కూడా వాళ్ళు అట్లనే కంటిన్యూ అవుతున్నారు. ఓవరాల్గా ఒక 70,000 మంది నాకు అంటే నాకు మేజర్గా లేడీస్ ఎందుకంటే కొంత ఫెస్టివల్స్ బాగా వాళ్ళు ఇష్టపడతారు కదా. అరే జగ్గారెడ్డి మన వాళ్ళేమి ఉంటుందంటే, అరే వాళ్ళందరూ మా ఇంటోడు మన పిల్లగాడు, ఇప్పుడు నాకంటే వయసులో పెద్దోళ్ళు అనుకో, అరే వాళ్ళందరూ ఏం ఫీల్ అవుతారు, వాళ్ళంతా అరే పెద్ద మనుషులు, అరే మా ఇంట్లో పిల్లగాడనే ఫీల్ అవుతారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. నాకంటే చిన్న పిల్లలు ఉంటారు, నా కూతురు వయసు వాళ్ళు, వాళ్ళు అంకుల్ అని వాళ్ళు అట్లా ఇట్లా, ఇంకా చిన్న 3 ఏళ్ల పిల్లలు కూడా వాళ్ళకి అట్లా అది కనెక్ట్ అయ్యారు. నాకు అట్లా జగ్గారెడ్డి అని పిలుస్తుంటారు. మామూలుగా వాళ్ళకి ఏం తెలుస్తుంది, అది సార్లేదు పిల్లలు జగ్గారెడ్డి అనే పిలుస్తారు. అదేదో ఇంట్లో అటు దోస్తు కిందనే పిలుస్తారు ఈయన. అయితే నాకు ఆ ఫెస్టివల్స్ కనెక్ట్ అయితే చేయలే, కానీ చెప్తాను అక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి పోవడం గురించి మాట్లాడుతున్నా. రైట్. అయితే ఇప్పుడు నేను ఇక కౌంటింగ్ రోజు ఇక 8 గంటలకు 9 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా. నేను ఇక లేచి స్నానం చేసుకొని
చక్కగా నాకు నాకు ఒక నమ్మకమే కదా. నేనేమనుకోండి చక్కగా చిలుకూరు పోదాం అనుకుని నేను కౌంటింగ్లో లేరు ఇంకా అసలు. నేనే కౌంటింగే లేదు. నేను అసలు నేను పోలింగ్కే పోను. నేను కౌంటింగ్ ఎక్కడ పోతా? నాకు పోలింగ్ రోజే నేను దండం పెట్టి అడిగే అలవాటు లేకపోయా. ఇక నేను మా వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుంది చాలామందికి. నాకు వేసి 60-70 వేల మందికి కూడా జగ్గారెడ్డిని అట్లే ఇష్టపడతారు వాళ్ళు. మిగతా 70-80 వేల మంది వచ్చి అడగాలని చూస్తారు. నాకు ఈ అలవాట్లకి ఇది ఒక శాపం. నాకు ఇది ఈ 70,000 మందికి హ్యాపీ. జగ్గారెడ్డికి అనబడకపోయినా రాకపోయినా ఆ కౌన్సిలర్ నుంచి 3 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోయినా ఇదంతా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. వీళ్ళు నాకు ఈ 55,000 60,000 70,000 ఎవరైతే చేస్తారో రెగ్యులర్గా వాళ్ళు కనబడకపోయినా సరే నేను కనబడ కూడా వాళ్ళకు ఓన్లీ పండుగలలోనే చేతులు ఊపుతా. వాళ్ళందరూ జనరల్గా వేసేస్తూనే ఉంటారు ఇక వాళ్ళకు. ఈ మిగతా 80,000 మందికి ఎక్స్పెక్ట్ చేస్తారు అరే రావాలి కదా అడగకపోతే ఎట్లా అని. నాకు ఈ సిస్టమ్ కాబట్టి అది శాపము. అది ఇక నాకు అట్లా అలవాటు అయింది. నా సిస్టమ్ అట్లుంది కాబట్టి అది ఓకే. నేను ఇక చక్కగా చిలుకూరు టెంపుల్కి వెళ్ళిపోయి పొద్దున్నే 8కి వెళ్ళిపోయినా టెంపుల్ కాడికి. పొద్దున్నే లేచి వెళ్ళిపోయినా 8 కాడికి టెంపుల్లోకి ఉండి ఇక లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు అవి ఆడ మరి మనము లెక్క పెట్టుకో ఉంటాయి కదా. ఇక లోపలికి వెళ్ళిపోయి 108 ప్రదర్శనలు చేసేసిన. ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత వచ్చి మొక్కు చేసుకొని నేను మొదలే కౌంటింగ్ జరుగుతుంది. మీరు ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది. నేను ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్నా. 108 మీరు ఇక్కడ 108 లెక్క పెట్టుకుంటా చిలుకూరు బాలాజీ టెంపుల్లో నేను 108 ప్రదర్శనలు చిలుకూరు పోయి బాలాజీ టెంపుల్ వెంకటేశ్వర దేవాలయంలో అన్నీ 108 చేసి దేవుని ముందు పోయి మొక్కేసి ఇక అంతే మొక్కేసి బయటికి వచ్చేసిన. ఇక ఒక్కనే ఉన్నా. పోయేటప్పుడు బస్కి వెళ్ళిపోయినా. బస్లో పోయారు. బస్కి పోయినా. నాకు పెద్ద మొదటి నుంచి నాకు ఈ కార్లు గీర్లు ఇష్టం ఉండదు పెద్దగా. అది నాకు ఆ మెయింటెనెన్స్ ఇష్టం ఉండదు. నాకు కొంత లో ప్రొఫైల్ అంటే మామూలుగా ఉండడం అలవాటు. నాకు అది నాకు మొదటి నుంచి పుట్టుకలు అలవాటు అదంతా. ఈ ఆర్భాటాలు హంగామాలు ఈ మనం ఇంకోటి లేనిది ఉన్నట్టుగా చూపించడము లేదు లేనట్టుగానే ఉందాము. నా ఒరిజినల్ స్టైల్లో ఉంటా. నాకు ఏదో కలర్ కొట్టి చూపెట్టుకోవడానికి ఇష్టం ఉండదు అది. అయితే నేను బయటకు వచ్చి టెలిఫోన్ బూత్కి వచ్చి బయటకు వచ్చేసి ఎస్టీడీ బూత్లో పోయి ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే విట్టలని మా మిస్సెస్ తమ్ముడు ఏమ్రా ఏంది పరిస్థితి అని అడిగిన. ఏం లేదు ఆల్రెడీ 16,000 లీడ్లో డిక్లేర్ అయింది ఆల్రెడీ, ఇక నువ్వు బయలుదేరు అన్నాడు. అప్పుడు ఎంత ఇంచుమించు 11:30 అయింది అప్పుడు రిజల్ట్ అప్పటికి వచ్చింది. ఓకే ఇక ఆడ ఒక ఆటో ఉండే ఆటో ఎక్కేసిన. ఆటో అతను డ్రైవర్ గుర్తుపట్టలే. ఆ చిలుకూరు కదా చిలుకూరు శంకర్పల్లి అతనే పక్కనే గుర్తుపట్టలేడు. ఆటో ఎక్కిన బాబు సంగడి దాకా వస్తామంటే వస్తా సార్ అంటే నాడు అని చెప్పిన. ఇక ఆటో ఎక్కి చక్కగా కొంత దూరం పోయినా శంకర్పల్లికి పోయినా ఆయనకు డౌట్ వచ్చినట్టున్నది. సార్ మీరని అని ఆ శంకర్పల్లి ఉంది కాబట్టి గుర్తుపట్టినట్టు ఆడ కూడా మైండ్ వెలిగింది. అంటే డౌట్ వచ్చినట్టుంది. ఆడ అడిగిండు ఏం సార్ మీరు జగ్గారెడ్డి అన్నా అంటే అవును బాబు అన్న అని. అట్లనా సార్ ఇక అని ఇక పోయినాం. నేను ఆర్డర్ వచ్చేది మా వాళ్ళకి ఏం తెలుసు. ఇక సాక ఆర్డీ ఆఫీస్కి వెళ్ళిపోయినా. అట్లనే ఆర్డీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఎమ్మెల్యే సర్టిఫికేట్ తీసుకున్నాక తెలిసింది అందరికీ. ఈ పాపం ఈ ఆటో కూడా చాలా మంచిగా ఫీల్ అయ్యాడు. తర్వాత పిలిచి అప్పుడు ఎంతో 75,000 అదేదో ఆటోకు అతను కూడా ఇచ్చిన అనుకుంటా పిలిచి. అప్పుడు 75,000 అంటే అది 20 ఏళ్ల క్రితం కదా, ఇచ్చిన అనుకుంటా. తనకి ఐడియా ఉంది ఇచ్చిన అనుకుంటా. యాతోటి పిలిచి ఇచ్చిన అనుకుంటా. అది చిలుకూరు టెంపుల్ 108 ప్రదర్శనలు. నేను రిజల్ట్ కంటే ముందే పోయి 108 ప్రదర్శనలు చేసి పోయి డైరెక్ట్గా సర్టిఫికేట్ తీసుకుని. సో ఇప్పుడు ఈ 2 టెంపుల్స్లో ఈ ఇద్దరు దేవుళ్ళు ఒక్కళ్ళే అనుకోండి. వాళ్ళకి మొక్కునే వాళ్ళకి మొక్కుకోవాలనుకునే వాళ్ళకి మీరు చెప్పేది మనం కష్టపడాలి, రాజకీయంగా వ్యూహాలు చేసుకోవాలి, మన సొంత తెలివితోటి పాజిటివ్ లైన్లో చేసుకోవాలి, నెగిటివ్ లైన్లో పోవద్దు అంటే నా తత్వం చెప్తున్నా. అదే సలహా అనుకోవచ్చు అందరికైనా.
మనం ఎప్పుడు శత్రువుని ఎట్లా కొట్టాలని కాదు, మనం ఎట్లా ఎదగాలి, అంతే కదా, మనం growth మనం సరిపోతుంది. ఎట్లా ఎదగాలి. శత్రువుని ఒకరోజే కొట్టాలి, అన్ని రోజులు కొట్టొద్దు, మన సమయం వృధా అయిపోతుంది. జనము మనను చూసేటట్టు మన ప్రవర్తన ఉండాలి. ఇవన్నీ ఎదగాలనుకున్నోడు అందరు డబ్బులు ఉన్నోళ్ళు ఎదగరు, డబ్బులు లేని వాళ్ళే చాలామంది మెజార్టీ వాళ్ళు వాళ్ళే ఉంటారు. అవును. కొందరు కలిసి వస్తుంది, కొందరు Comfort zone కలిసి లో రాదు, కొందరేమో రిజర్వేషన్ కోటాలలో వస్తారు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి ఇవన్నీగా. కంఫర్ట్ జోన్లో ఉన్న నేను చూసేది మటుకైతే ప్యూర్లీ కష్టపడి దేవుడు జస్ట్ ధైర్యాన్ని కాన్ఫిడెన్స్. కష్టపడ్డా దేవుని మీద భారం. ప్రతి మనిషి ఎట్లయితే భారం వేస్తాడో నేను కూడా అట్లే భారం వేస్తాను. ఇప్పుడు ఏమైనా భారం వేశారా వెంకటేశ్వర స్వామి మీద, బాలాజీ పైన మళ్ళీ ఏమన్నా? అంటే ఇప్పుడు నేను దేవుణ్ణి మొక్కుతా, భారం ఎక్కడ కూడా ఏదలుచుకోలేదు. ఇక నేను దేవుని దగ్గర మొక్కుడు కాదు, ఇక దేవుణ్ణి పొద్దున్న లేవగానే నేను యాక్చువల్గా నేను ఈ విగ్రహాల ముందు కూర్చొని చెయ్య, అందరి తీరు స్నానాలు చేసి నీట్గా వేసి దోతీలు గితీలు కట్టుకొని దేవుని ముందు కూర్చొని ఇది చెయ్య. నేను లేవగానే బాత్రూమ్ గీత్రూమ్ పోయి బ్రష్ చేయగానే పొద్దున వాటర్ తాగేటప్పుడు సోఫాలో కూర్చున్నప్పుడే నేను ఫస్ట్ ప్రకృతికి మొక్తా, తర్వాత మా అమ్మ నాయనకు మొక్కేస్తా. మనసులో ఇక అన్నీగా విగ్రహాలు ఫోటోల ముందు కూర్చొని గుర్తు చేసుకుంటారు అంతా, మనసులా మొక్కేస్తా. తర్వాత ఈ దేవుళ్ళందరినీ మొక్తిగా లైన్గా మనసులోనే మొక్తుంటా అందరినీగా. ఎంతమంది అమ్మవారి అవతారాలు ఎన్నున్నాయి, శివుడు అవతారము, లక్ష్మీనారాయణ అవతారము, వెంకటేశ్వర అవతారము, పరమేశ్వరుడు అవతారము, దుర్గమ్మ తల్లి అవతారాలు, ఇట్లా వినాయకుడు అవతారాలు, లేకపోతే పంచముఖ హనుమంతుడు, పంచముఖ విఘ్నేశ్వరుడు, ఇట్లా ప్రతిగా నేను ఇక సాయిబాబా అనుకో, సుబ్రహ్మణ్య స్వామి దేవుడు అనుకో, లేకపోతే ఇక దత్తాత్రేయ భగవంతుడు అనుకో, ఇట్లా ఇట్లా అన్ని దేవుళ్ళని నేను ఒక హాఫ్ అన్ అవరు నీళ్ళు తాగుతుంటా, ఇక మొక్కుంటే కూర్చుంటా. ఇక సో ఇప్పుడు ఏమైనా మొక్కారా? లాస్ట్కి ఒకటే మొక్తిగా నేను ఫస్ట్ ఏం కొడతా అంటే ఫస్ట్ నాకు ఆరోగ్యం. ఇప్పుడు నా వయసు ఎంత? 57 ఏళ్ళు, ఇంకా 60 ఏళ్ళు, ఇంకా 40 ఏళ్ళు బతకాలి, ఇది నా కోరిక ఫస్ట్. అది 97, ఇంకా 40 ఇయర్స్ బతకాలి. అదే నేను ప్రకృతిని కొడతా, నవగ్రహాలను. ఇప్పుడు మనకంటాం కదా గ్రహాలు మనకు ఏ గ్రహమైనా మనకు మేలు చేసేదే. అందరూ తిడుతుంటారు శనిదేవుని కూడా. నేను అంటుంటే కోపం అవుతా, అరే శనిదేవుడు నేను బ్రేక్ చేస్తున్నాడు అంటే అది మంచిగా అనుకోరా నాయన. ఒక బ్రేక్ ఇంకో పాజిటివ్కి దారితీస్తుంది. ఇప్పుడు మనము రోడ్డు మీద రోడ్డు మీద మనము స్పీడ్గా పోతుంటాం, ఆ స్పీడ్లో పక్కలకేంచి ఎవడొస్తుండో తెలియదు. యాక్సిడెంట్ అయిపోయి టైం బాగాలేదు, ఒక దగ్గర ఎండ గుద్దేస్తాము, వాడో గుద్దేస్తాడు. అది కానీ స్పీడ్ బ్రేకర్లు ఎందుకు పెట్టారు? శనిదేవుడు ఆ లిమిట్ని అంటే ఆ స్పీడ్ని తగ్గించడానికే. డ్రైవింగ్ చేసేవాడు యాక్సిడెంట్ అయితే డ్రైవింగ్ చేసినోడు చచ్చిపోతాడు, బండ్లు ఉన్నోడు చచ్చిపోతాడు, పామావతులో కూడా చచ్చిపోతాడు కదా. అందుకే స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. గ్రహాలు అనేది మనకు స్పీడ్ బ్రేకర్లు. ఏ గ్రహమైనా ఇప్పుడు పండితులు చెప్తారు, ఏమని చెప్తారు, ఈ గ్రహం ఇట్లా అనుకూలంగా ఉంది, ఒక గ్రహం అనుకూలంగా లేదు. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటే నా అంతా తోపేవాడు ఎవడు వింటాడు? ఇంకా అంతే కదా, నేను వింటానా? గ్రహాల గురించి చర్చ ఉండదు, అప్పుడు చర్చనే ఉండదు, ఇక వేరే ఆలోచన. అది నేను పెద్ద మోనార్గా అనుకుంటా నేను. అంతే కదా. అది కూడా ఏంటంటే గ్రహాల యొక్క అంటే నేనేం చదివి చెప్తలేను, నా మైండ్ తోచి అంటే నాకున్నది చెప్తున్నా. గ్రహాలు అనేదే, నవగ్రహాలు అనేదే ప్రతి అడుగుకి జాగ్రత్త తీసుకునేదానికే గ్రహాలు. పండితులు దాని మీద లెక్కలేస్తారు, చేస్తారు, చెప్తారు వాళ్ళు. అర్థమైంది కదా. నేను అందుకే ఎవరైనా శనిదేవుని గురించి అంటే నాకు కోపం వస్తుంది. అంటే అరే నీ అమ్మ నీ టైం బాగాలేక శనిదేవుడు ఏం చేస్తా అంటే, శనిదేవుడు అనేవాడు నీకు మంచి చేయడానికి. ఏ గ్రహమైనా మనిషి ఇప్పుడు ఈ నేచర్ మన పుట్టుకొచ్చింది అనుభవించడానికే కదా, ఇవన్నీ ఆస్వాదించడానికే కదా. ఇప్పుడు బండ్లు మనం తయారు చేసుకున్నాం, వెహికల్స్.
దేవుడు తయారు చేసుకొని సావం గుద్దుకొని సావమని చెప్పినాడు. గుర్రం మీద పోయేటోడికి యాక్సిడెంట్ ఉండదుగా, గుర్రం మీద పోయడానికి యాక్సిడెంటే ఉంటుంది కదా, పడ్డ ఎడ్ల బండి మీద పోయడానికి యాక్సిడెంట్ ఉంటుందా? పడ్డ కాలో చేయి ప్రాణం పోయేది మరి అంతే కదా, ఎడ్ల బండి మీద పోయడానికి కూడా యాక్సిడెంట్ లేవు. ఇప్పుడు మనమే ఈ మన బండ్లు తయారు చేసుకున్న కాడికి మరి మన బండి మీద ఆగితే మనంతా తోపులేడు అనుకుంటాం మనం. అయితే ఆ స్పీడ్కి అద్దులే ఉండయి. అయినా నా కొడుకుకి చెప్తుంటా, నేను ఒకసారి అయితే బండి ఎక్కితే ఆ డివైడర్ పట్టు పోవద్దని చెప్తా. ఆ డివైడర్ పెట్టి పోకు అంటాడు. అవతలోడు ఎవడొస్తాడో తెలియదు ఆ చెట్లకించి. అప్పుడు డ్రైవరు లేదా డ్రైవర్ కన్ను కొట్టినా అవుటే కదా. అందుకే గ్రహాలు అనేది మన మేలు కోసమే, జాగ్రత్తలు తీసుకోవడానికే గ్రహాల యొక్క పనితీరు మనకు అవి చేస్తాయి. ఒక సంవత్సరం బాగాలేదు, ఇంకో సంవత్సరం మంచిగా అవుతుంది. అందుకే నేను పొద్దున్నే నేను అన్ని ఫస్ట్ మొక్కుతా, మొక్కిన తర్వాత డే స్టార్ట్ అవుతుంది. ఇక నేను ఫస్ట్ నేను ఇంకా 40 ఏళ్ళు ఉంది, నేను ఆరోగ్యంగా, ఈ 40 ఏళ్ళు ఆయుష్, ఈ 40 ఏళ్ళు ఆర్థికంగా, ఈ 40 ఏళ్ళు రాజకీయంగా, ఇవే కొడతాను నేను. డీటెయిల్గా ఏం కొడతాం ఇంకా రాజకీయాలు అడగను కానీ మిమ్మల్ని ఇప్పుడు ఏమన్నా కోరుకుంటున్నారు? దేవుడికి ఏమైనా చెప్పారా? వెంకటేశ్వర స్వామికి కానీ బాలాజీకి కానీ ఇప్పుడు రైట్ నౌ? నేను పరమేశ్వరుడికి, వెంకటేశ్వరుడికి, దుర్గమ్మ తల్లికి, నేను యేసుప్రభు కూడా మొక్తా, అల్లా దేవుని కూడా మొక్తా, మనసులో మొక్తా. నేను ఈ దేవుని మొక్కాలి ఈ దేవుని మొక్కొద్దని కాదు కదా, నాకు అలవాటు అది కాదు. మొక్కి ఇది మొక్కడం అంటే ఇంతవల్ల చెప్తే కదా, మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అంటే వాట్ పర్పస్ అంటున్నాను నేను, ఇది కావాలి, ఇక్కడ దాకా పోవాలి, ఇక్కడ పోతే ఇస్తా, అలా ఏమన్నా ఉందా? ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని మొక్కినట్టుగా ఇప్పుడు ఏమైనా అనుకుంటున్నారా అట్లా? ఉంది నాకు. నేను అంటే దీనికి కొంత యాడ్ చేస్తాను, అట్లా యాడ్ చేస్తేనే కొంత ఉంటుంది. నేను కౌన్సిలర్ కాకముందు కౌన్సిలర్ కావాలని కోరుకోలే, కాలేజ్ స్టూడెంట్గా చేసేటప్పుడు లీడర్గా కావాలని కోరుకున్నా. అనుకోకుండా అది కౌన్సిలర్, అది డిసైడ్ అయ్యి వచ్చేసింది. కౌన్సిలర్ అనుకున్నాకనే ఆడికించి స్టార్ట్ అయింది చైర్మన్ కావాలి, దానికి ఉద్యమాలు చేసిన చైర్మన్ అయినా, చైర్మన్ కానీ ఎమ్మెల్యే కావాలి అయినా. ఈ 10 ఏళ్ళ అంటే నేను ఇప్పటి వరకు ఏ పనులైతే జరగలే అవన్నీ చెయ్యాలని అనుకున్నా. ఆ 10 ఇయర్స్ అటు రాజశేఖర రెడ్డి గారు, రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, సరే చట్టసభలో రావడానికి కేసీఆర్ గారు పార్టీ పెట్టారు, నరేంద్ర గారు కోఆపరేట్ చేసారు. ఇది అట్లా ఫస్ట్ స్టెప్, తర్వాత స్టెప్ సాటిస్ఫాక్షన్. ఇది ఆ 10 ఇయర్స్ పబ్లిక్ దగ్గర నాకు జగ్గారెడ్డి అనేవాడు సక్సెస్ఫుల్ మాకు చేసి ఉన్నాడు. డ్రింకింగ్ వాటర్, ఐఐటి, అగ్రికల్చర్ యూనివర్సిటీ, పార్క్స్, ఇదంతా నేషనల్ హైవే రోడ్స్ అన్నీ అప్పుడే వచ్చినాయి. ఇటు సదాశివపేట, ఇటు సంగారెడ్డి కానీ, లేకపోతే అటు గంగారం పడించారు 4 wheel అయినంత అప్పుడు నేనే. అప్పుడు నాందేడ్ హైవే కూడా సేమ్ రాజశేఖర రెడ్డి గారే శాంక్షన్ తీసుకొచ్చి ఇచ్చేసినప్పుడు. ఇవన్నీ ఐఐటి, ఇదంతా సక్సెస్ఫుల్ ఇయర్స్ అవి. అది అట్లా నేను అనుకున్నట్టు అయినా. తర్వాత ఇక ఏముంటుంది తర్వాత, ఇక నాకుంది లోపల. నేను మా గతంలో దసరా రోజు చెప్పిన, ఇంకొక 10 సంవత్సరాలకు నేను ట్రై చేస్తున్నా. అవకాశం, పరిస్థితులు అనుకూలంగా వచ్చి, కాలం నా వంతులా ఒకవేళ అట్లుంటే ఈ రాష్ట్రానికి ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేయాలనేదే నా లోపల ఉన్నటువంటి ఆలోచన. అందుకే దసరా రోజు చెప్పిన, విజయదశమి రోజే చెప్పిన. అందుకే సో అంటే దానికి కూడా నాకు కొంత కాదు, దాని మీద పూర్తిగా ఒక 5 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు. నేను ఇప్పుడు కాదు, నేను కాంపిటీషన్ ఎవరికి కాను. ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు, ఆయన 5 years ఉంటాడు, ఇంకొక 5 ఏళ్ళు ఉండాలని కూడా ఆయన ట్రై చేస్తాడు. ఇక మళ్ళీ మా దాంట్లో ఇంకా ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ డెమోక్రసీ కోరుకున్నాడు, తప్పు కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరుకుంటాడు, ఇటు
బట్టి గారు కోరుకుంటారు, అటు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుకుంటాడు, ఇటు మా శ్రీధర్ బాబు, ఇట్లా ఇంకా మీతో ఎవరికి ఉన్నదో నాకు తెలియదు. ఇంకా వీళ్ళైతే కొంత ఫోకస్లో ఉన్నారు. ముందు నుంచి ఇప్పుడు కాదు, ఫ్యూచర్. నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో ఇది అయిపోయింది, ఘట్టం అయిపోయింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ ఖార్గే గారి యొక్క డైరెక్షన్లో అది ఓకే, అది నడుస్తుంది 5 years ఇక అది నడుస్తుంది. ఇంకా నేను వాస్తవానికి ఏంటంటే నాకు ఇప్పుడు ఏజ్ ఎంత 57 కదా, ఇంకా 10 years మన ఏజ్ పెద్ద ఫరక్ పడదు. నేను ఏమన్నా విశ్వాసంగా 40 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాలని ఒక కాన్ఫిడెన్స్గా పాజిటివ్గానే ఉన్నాను నేను. ఏముందండి 10 ఏళ్ళు ఎవరికి ఇబ్బంది కూడా లేదు. నేను ఎవరికి కాంపిటీషన్ కూడా కాదు. ఇప్పుడు నాకు ఆ హెడ్ఏక్ కూడా అవుతుంది ఎవడు పెట్టుకున్నా. ఇప్పుడు దేవుళ్ళు వాళ్ళిద్దరిని మొక్కేది అదే, ఇంకా వాళ్ళిద్దరికి చెప్పుకునేది అదే. ఇంకా నేను ఇక నేచర్ అంతే అందరికీ. ఇక వాళ్ళ వెంకటేశ్వరుడు, పరమేశ్వరుడు, దుర్గమ్మ తల్లి, అందరి దేవుళ్ళకు ఈ గ్రహాలకు ఈ విధి నిర్ణయంలో, కాల నిర్ణయంలో ఒక 10 yearsకి ఆఫ్టర్ 10 years ఇంకో 10 years ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవకాశం వస్తే బాగుంటుంది. అవకాశం రావాలి. వస్తే నేను నా లోపల చాలా అంటే నేను పుట్టిన పరిస్థితులు, పెరిగిన పరిస్థితులు, జీవించిన పరిస్థితులు, ఫ్యామిలీ పరంగా పరిస్థితులు, నేను డబ్బులు లేకున్నా ఫైనాన్స్ వితౌట్ అంటే లీగల్గా మళ్ళీ ఎవరి దగ్గర పైసలు ఆశించకుండా, ఎవరి దగ్గర నేను దానం తీసుకోకుండా ఇట్లా నాకు అంటే ఇంత పెద్ద దాంట్లో ఏమి ఈరోజు ఆస్తులు కూడా లేకున్నా, ఎవరు నమ్మకపోయినా సరే నమ్మించడానికి చెప్తలేదు. ఈరోజు ఇంకా సంపాదిస్తేనేమో రియల్ ఎస్టేట్ కొంత పుంజుకుంటే సంపాదించి సెటిల్ కావాలని నాకు ఉంది ఇప్పుడు. ఇక ఎందుకంటే ఇప్పుడు ఓడిపోయిన కాడు ఫ్రీ టైం. నాకు ఇంకోటి ఏంటంటే నేను ఎవరి మీద డిపెండ్ కాను. ఇప్పుడు నేను నరసింహారావు సపోర్ట్ తీసుకోవాలి ఒక పని మీద నేను అనుకున్నప్పుడు, నరసింహారావు నాకు సపోర్ట్గా రాడు అని ఒక్క సెకండ్ తెలిసినా నేను నరసింహారావు గురించి ఎదురు చూడ. అట్లాని నరసింహారావు జగ్గారెడ్డి నా సపోర్టు లేకపోతే జగ్గారెడ్డి ఏం చేసుకోలేడని నరసింహారావు అనుకుంటే కూడా తప్పు. అంతే కదా. నేను ఒకసారి డిసైడ్ అయిన నరసింహారావు సపోర్ట్ తీసుకోకుండానంటే ఇక అదే లైన్ నడుస్తా. బెండ్ కానీ ఇక సమస్య లేదు. ఇక నాకు ఎంత ఇబ్బందులున్నా, ఎంత ఆర్థిక ఇబ్బందులున్నా బెండే కానీ ఎవ్వడని ఉండను. ఇక ఆడి తోపు అనుకోని. ఇక కానీ దోస్తానా చేస్తే వితౌట్ ఎక్స్పెక్టేషన్, అంటే ఏమి నీ దగ్గర ఆశించకుండా దోస్తానా చేస్తా. నీ నరసింహారావుతో నేను దోస్తానా చేస్తున్నా అంటే నేను ఆశించి చెయ్య. నరసింహారావుతోటి నేను దోస్తానా చేస్తున్నానంటే నేను ఆశించకుండా ఇతను ఫ్రెండ్షిప్ చేస్తాను. సో ఇవన్నీ చూసి వచ్చారు కాబట్టి సీఎం ఎస్ అన్నీ పూర్తిగా ఉంది. నన్ను గ్రహించని తెలువని ఒక నా దగ్గర ఉన్నాయి. కానీ దానికి కాలం కలిసి రావాలి, భగవంతుడు టైం ఇవ్వాలి. అందుకే నేను నేను చాలా 10 years పెట్టుకున్నాను. ఒక 10 ఏళ్ళకు తర్వాత 10 మీన్స్ 10 years ఆగాల్సిందే, మినిమం 10 years ఆగాల్సిందే. ఇంకో 10 years అప్పటి వరకు నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ ఇప్పుడున్న నా కాన్స్టిట్యున్సీలో ఎవరైతే ఒక 70,000 మంది నా కోసం ఎప్పుడు జగ్గారెడ్డి కలిసినా కలవకపోయినా, జగ్గారెడ్డి ఎక్కడున్నా నా శివభిలాషులు నాకు ఎప్పటికీ ఒక 60,000-70,000 మంది ఎవరైతే ఓట్లు వేస్తారో వాళ్ళకి ఎప్పటికీ నేను జవాబుదారిగానే ఉంటా. హైదరాబాద్లో కూర్చున్నా, ఇక్కడనే ఉంటా, ఇక్కడుండే వాళ్ళకి జవాబుదారుగా ఉంటా, ఇక్కడుండే వాళ్ళకు సెక్యూరిటీగా ఉంటా. సో వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెంకటేశ్వర స్వామి ఉన్నాడని మీరు ఎట్లా అనుకున్నారో అలా అనుకోవాలి అంతే. ఆ టైంకి వాళ్ళ ప్రాబ్లం వచ్చినప్పుడు అటెండ్ చేస్తారు మీరు. ఇప్పుడు నాకు నరసింహారావు ఒక్క మాట చెప్తా, నేను ఎప్పుడన్నా పండుగలలో పోతా కదా, అంటే పోతా కదా, వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు వచ్చి అన్న మా పాపతోటి ఫోటో దిగి మా పాప ఫోటో దిగుతుంది,
లేదా నా కొడుకు ఫోటో దిగుతాడు, చిన్నపిల్లలను తెచ్చి ఫోటోలు తీసుకుంటారు. చాలు నరసింహారెడ్డి. అంతే కదా. ఏ పదవి లేకున్నా జగ్గారెడ్డితోటి నా నియోజకవర్గంలో బయట కూడా ఓన్ ఓకే బయట సరే జగ్గారెడ్డిని గుర్తుపడతారు, సెల్ఫీ దిగాలనుకుంటారు, వాళ్ళేదో సెల్ఫీలు దిగుతారు, నేను సంఘాలు గుద్దుకోను. ఇప్పుడు నాతోటి దిగిరంటే నీతోటి దిగరని ఏముంది, కానీ నేను దానికి పెద్దగా ఇదేమి అంటే పొంగిపోను నేను. సరే వాళ్ళకు ఒక జగ్గారెడ్డి అరే ఓకే, నేను బతుకమ్మల పండుగ పోతా కదా, పోయినప్పుడు మంచిగా అందరితోటి ఆడతా పాడతా, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, నేను కూడా ఎంజాయ్ చేస్తా. పిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ పిల్లలు వస్తారు, చిన్న పిల్లలు వస్తారు, సెల్ఫీలు దిగుతారు. కొందరు అయితే గడ్డం పెంచు అంటారు, అంకుల్ గడ్డం పెంచు అంటారు. నువ్వు ఆ గడ్డ అంటే అదొకటి అట్లా అయిపోయింది, అట్లా అది అందులో అలవాటు కూడా అయిపోయింది అది. కాబట్టి నాకు ఆ విజన్ ఉంది. నాకు ఇంకొక 10 yearsకి మనం కోరుడు తప్పు కాదు, ఇప్పుడు ఒక విజన్ ఉంది నాకు. నేను ఒక 5 ఏళ్ళు నిజంగా 10 ఏళ్లకు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వస్తే తప్పకుండా ఆ విజన్ని అమలు చేయాలి అనేది ఉంది. అయిన రోజే జగ్గారెడ్డి అరే ఇదా, ఇంత కాన్సెప్ట్ ఉందా, ఇంత ఆలోచన ఉందా, ఇంత అవగాహన ఉందా, ఇంత జ్ఞానం ఉందా, ఇంత ఉందా అనేది ఆ రోజు తెలుస్తుంది, చేసిన రోజు తెలుస్తుంది. కాబట్టి అది మనం గుంజుకునేది కాదు కుర్చీ. మనము కాంగ్రెస్ పార్టీలో నేను ఈ ప్రయాణం కొనసాగిస్తూనే ఉంటా. నా లైన్ అంతా 10 yearsకి. ఇప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది కావద్దు, ఎవరికి ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు, ఎవరికి కాంపిటీషన్ కూడా కాదు. నేను 10 years ఇక చూద్దాం, మనం పాజిటివ్ లైన్లో కోరుతున్నాము. కాలం కలిసి వచ్చి అయితే మనం ఏందో ఒకసారి చూపించుకోవాలి. నాకు ఇక అట్లని నేను దేవుళ్ళ మీద భారం వేయ, ఖచ్చితంగా చేయండి చెప్తారని చెప్పి కాన్ఫిడెన్స్తో పనిచేస్తారు. మనం పని చేసుకుంటూ పోదాము. మన మనసులో ఉన్నది, నా మనసులో ఉన్నది దేవునికి చెప్తున్నాం, నేచర్కి అందుకు తెలుసు. ఎందుకంటే నేను పొద్దునంతా ప్రార్థన చేస్తా, ప్రేమ మనసులో చేస్తూనే ఉంటా. చెప్పేది ఏముంది, సౌండ్ బాక్స్లో చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఏదో నువ్వేదో ఆ మధ్యలో దసరాల విజయదశమిలో చెప్పినా కాబట్టి నువ్వు ఆ మాట అడిగినావు. సరే అడిగినప్పుడు కొంత జవాబు అది ఓపెన్గా చెప్పినా కాబట్టి మీకు కొంత షేర్ చేసిన. ఈరోజు మనం కొంత ఈరోజు లైన్ అంతా ఉన్నప్పటికీ కూడా కొంత ఇది కూడా రాజకీయ నాయకుడు అనేది కూడా భగవంతుడు నిర్ణయించుకున్న ఇది ఒక వ్యవస్థ. ఇదంతా భగవంతుడు పేదవాళ్ళ కోసము కొంత నాయకులు అంతే కదా. ఇప్పుడు శ్రీరాముడు ఉన్నాడు, ఆయన దేవుడు ఒక మనిషిగా అవతారం ఎత్తి రాజ్య పరిపాలన చేసిండు పబ్లిక్ కోసము. అది ఆ కాలం అట్లా అయిపోయింది. ఇక ఆ అవతారాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇది కలియుగము, మానవులము. కొందరు అధిక అవకాశం ఇచ్చినాడు, సద్వినియోగం చేసుకుంటూ జనాలకు సర్వీస్ ఇచ్చినాడు గొప్పోడు అవుతాడు. చాలా ఎట్లుండాలంటే మనం ఒక మంచి పని చేయాలన్నా కూడా మళ్ళా ఈ సిస్టమ్ కోఆర్డినేషను చాలా ఉంటాయి. ఇది కాదు అందులో పోదులే. కానీ మొత్తం మీద ఫైనల్గా ఇప్పుడు ఏంటి జగ్గారెడ్డి రాజకీయ జీవితం గురించి ఇప్పుడు వద్దు, ఒకసారి మీరు కొంచెం మాట్లాడారు, అది మళ్ళీ చేద్దాం. జగ్గారెడ్డి ఆధ్యాత్మిక జీవితం ఏంటి ఇప్పుడు ఫర్దర్గా కంక్లూడ్ చేస్తాం. నేను యాక్చువల్గా ఏమనుకున్నానంటే ఈ 20 years బాగా కాన్స్టిట్యుయెన్సీ పండుగలు అక్కడనే చేసుకుంటూ ఇక బాగా స్ట్రెస్ లైఫే గడిపిన. ఇప్పుడు నేను ఇక్కడ మన తెలంగాణని కాకుండా ఆంధ్ర ప్రాంతం లేకపోతే దేశంలో కూడా మేజర్గా తెలంగాణ ప్రాంతంలో చరిత్ర గల దేవాలయాలు పురాణంలో పూర్వీకులు మనకు అన్ని జిల్లాల్లో చాలా జిల్లాలలో కొంత అక్కడ అప్పుడున్న చరిత్ర తగ్గట్టు చాలా భగవంతుల యొక్క గుళ్ళు కట్టిన చరిత్ర కూడా ఉంది. అన్ని జిల్లాల్లో కూడా ఉంది. ఇప్పుడు సపోజ్ మాకు మెదక్ జిల్లా ఉందనుకో, ఏడపాయల దుర్గమ్మ అమ్మవారు ఒక చరిత్ర. మేము రెగ్యులర్గా జాతర అప్పుడు పోతుంటాం అంత. అట్లనే మెదక్ చర్చ్ అదొక చరిత్ర, అది కూడా అట్లా హిస్టారికల్ చర్చ్. అట్లాగే జనరల్గా మా దగ్గర సంగారెడ్డిలో ఫతేఖాన్ దర్గా అని ఉంది. అట్లా జిల్లాలో కూడా కొంత ఆ రోజులలో దేవుళ్ళు కొన్నిటి దగ్గర సర్వీస్ ఇచ్చి చాలామందికి సర్వీస్ ఇచ్చి వాళ్ళు మంచిగానే ఈ సుఖం లేని జీవితం గడుపుతూ వాళ్ళు
జీవ సమాధి అయిన బాబాలు అంటే మీన్స్ దర్గాలు అవును. ఇట్లా ఇవన్నీ అన్ని జిల్లాల్లో ఉన్నాయి. నేను కొంత ఇప్పుడు యాజ్ ఎ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ చెప్పిన పని చేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యేగా నాకు ఆ బాధ్యత కూడా లేనప్పుడు నేను గవర్నమెంట్ మా పార్టీ గవర్నమెంట్ కూడా మనం ఇబ్బందిగా ఉండొద్దు. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి నేను డైరెక్ట్గా సీఎం దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని నాకు ఇది కావాలి అది కావాలని అడగడము కరెక్ట్గా ఉంటుండే. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా లేను. ఇప్పుడు నేను పోయి సీఎం రేవంత్ రెడ్డిని నాకు అది అంటే అడగలేను కూడా. నేను అడిగి ఆయన కూడా ఇబ్బంది పెట్టలేను. అట్లానే డిప్యూటీ సీఎం అందరు నాకు మంచి కొలీగ్స్ బాగానే ఉంటాం. కానీ ఇక ఒక ప్రోటోకాల్ అక్కడ నాకు కొంత మా వాళ్ళు ఎట్నో మిస్ఫైర్ చేసుకున్నారు అక్కడ. ఇక దాన్ని మనం ఎవరిని తప్పనలేము. కాబట్టి నేను కొంత ఈ టెంపుల్స్ అన్ని జిల్లాలో ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసుకొని నేను ఒక్కనే ఇది ఏదో ఆర్భాటాలు హంగామాలు ఏం కాదు. నాకు అది లో ప్రొఫైల్ అలవాటు కాబట్టి నేను పోయి ఆ టెంపుల్ దర్శించుకోవడానికి పోతున్నా. పొలిటికల్ ఇష్యూ కాదు కదా. పొలిటికల్ ఇష్యూ అయితేనే మా జిల్లా ప్రెసిడెంట్కు వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక చెప్పకుండా ఎవరు అడగారు కూడా. ఇప్పుడు గుడికి పోవడానికి ఎవరు ప్రోటోకాల్ అవసరం ఉండదు. ఆయన ఇప్పుడు చెప్పేంత పెద్ద ప్రోటోకాల్ కూడా కాదు నాది. ఇప్పుడు మా వాళ్ళు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చిపోయేది కూడా చెప్పకపోయినా ఇప్పుడు ఎవరేమి అనుకునేది కూడా ఏమి ఉండదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేను ఒక్కనే కొంత అన్ని దేవాలయాలు తెలంగాణలో కొంత అన్ని దేవాలయాలు కూడా తిరిగి కొంత అక్కడ ఆ దేవుణ్ణి దర్శించుకొని కొంత చరిత్ర గురించి ఫోకస్ మీడియాలో కొన్ని మాట్లాడుకుంటూ కొంత తిరగాలనేది ఒక లైన్ ఒక ఆలోచన చేసుకున్నా. అట్లాగే సైమల్టేనియస్ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఇప్పుడు విజయనగరం సైడ్ పోతాం కదా, చాలా టెంపుల్స్, చాలా విజయనగరం చిత్తూరు జిల్లాలో చాలా ఉన్నాయి అసలు టెంపుల్స్. అంటే ఆ పురాణంలో రాజులు చక్రవర్తులు రాజులు శ్రీకృష్ణదేవరాయల టైంలో కూడా అట్లా అలాంటి టెంపుల్ అట్లా కొంత నేను టైం స్పేర్ చేయాలని డిసైడ్ అయినా అనమాట. ఇట్లా కొంత రియల్ ఎస్టేట్ బిజినెస్ హైదరాబాద్లో ఉంటూ చేసుకుంటూ మా మిస్సెస్ని యాజ్ ఎ జిల్లా ప్రెసిడెంట్ కూడా ఉంది కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గంలో మా బ్లాక్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్లు మా ఫాలో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ వీళ్ళందరూ చూసుకుంటారు. ఇక వాళ్ళు చూసుకుంటారు. మా మిస్సెస్ ఫుల్ టైం ఎట్లా ఆమెనే తిరుగుతుంది ఎప్పటికీ. నేను తిరిగే తక్కువ కదా, తిరుగుతుంటుంది కాబట్టి ఆమె చూసుకుంటుంది. యథావిధిగా ఫెస్టివల్స్ మళ్ళీ కంటిన్యూ. దానికి నేను మొదలై చెప్పిన కదా, పండుగలకు రాజకీయ ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధం లేదు. యథావిధిగా ఫెస్టివల్స్ అన్ని ఫెస్టివల్స్ కొనసాగుతూనే ఉంటాయి. ఏది కూడా బ్రేక్ చేయము, ఏది కూడా ఆపము. ఆ డిస్టర్బెన్స్ ఎక్కడ కూడా మేము డిస్టర్బెన్స్ కాలే కూడా. నేను కాను కూడా. నేను 3 రోజుల ముందే వచ్చి హైదరాబాద్ అనుకున్నాను. నేను ఎందుకు డిస్టర్బెన్స్ అవుతా? 3 days ముందే హైదరాబాద్ వచ్చి ఉన్నా కదా. నేను డిస్టర్బెన్స్ ఏదేమున్నది? ఐఎమ్ హ్యాపీ. నేనేమి ఇబ్బందులే లేను. చాలా రిలాక్స్గా ఉన్నా. నాకు టైం కూడా దొరికింది ఇప్పుడు. కాబట్టి కొంత రియల్ ఎస్టేట్ బిజినెస్ సెట్ చేసుకొని అప్పులను కట్టుకొని కొంత పిల్లలను కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పటిదాకా భార్య పిల్లలు ఆ ఆలోచన లేదు. ఎంతసేపు బయటగా టైం అంతా పోతుండే. ఫస్ట్ రాజకీయ అప్పులు కట్టాలి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ తర్వాత మా భార్యగా ఇల్లు కూడా కట్టుకోవాలి. ఒకటి ఇప్పుడు సంగతిలో కట్టాలి ఇల్లు. ఆ పాత ఇళ్ళనే ఉంటున్నాము, ఇల్లు కూడా కట్టుకోవాలి. నా కూతురికి మ్యారేజ్ చేయాలి, మన డబ్బు సమకూర్చుకోవాలి. కాబట్టి కొంత దీనికే టైం కేటాయించుకుంటూ యథావిధిగా మేము పేదోళ్లకు వెనుకొన ముందున సాయం చేసేది కూడా ఆపం. మేము ఇక్కడుండే నా భార్యతోటి అవన్నీ యథావిధిగా నడుస్తుంటే మా క్యాడర్ చూస్తుంటారు లోకల్గా. బుట్ట ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక చర్యాల ఆంజనేయులు అని ఇప్పుడు ఈ మధ్యలోనే నేను మొన్న మా ఎక్స్ఎంపీపీ చర్యాల ఆంజనేయుల్ని కాన్స్టిట్యుయెన్సీకి కన్వీనర్గా పెట్టిన. ప్లస్ ఇద్దరు బ్లాక్ అక్కడ రామరెడ్డి అని ఇక్కడ రఘు అని. ఇక టౌన్లో మన తోపా జనంత్ కిషన్ ఎప్పుడు ఫెస్టివల్స్ అంతా సేటే చూస్తాడు. ఆ జార్జ్ అని లేకపోతే సంతు అని లేకపోతే షెఫీ అని కౌన్సిలర్ ఉన్నాడు. ఇట్లా ఒక టీం ఉన్నది. వాళ్ళ ఇంకా చాలామంది ఉన్నారు. పేర్లు చెప్తే నీకు లిస్ట్ సరిపోదు. అంటే మండల్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూస్తారు. మీరు వ్యవస్థ అంతా వాళ్ళు చూస్తారు, యథావిధిగా చూస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి ఆ ఫంక్షనింగ్ అంతా వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ ఉండి కొంత సలహాలు సూచనలు వాళ్ళకి చేస్తుంటా. కాంట్రవర్సీ ఎవరికి అవసరం కూడా లేదు. యథావిధిగా గవర్నమెంట్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్స్ ఏదో విధంగా నడుస్తుంటుంది. మా డిస్ట్రిక్ట్లో జిల్లా మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఇబ్బంది ఏమి ఉండదు. దామోదర్ రాజనరసింహ. ఇక మిగతాది నాకు అంత బాగా క్లోజ్నెస్సే ఉంటారు కాబట్టి ఏదన్నా అంటే ఎక్కువ పడిపడి అడగలేను. అంటే
నేను మీరు ఓన్లీ ఆధ్యాత్మిక ఏం అడుగుతాం చెప్పు. ఆల్రెడీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని అప్పులు చేసి పోయారు కదా. ఇప్పుడు ఏం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి, మా డిప్యూటీ సీఎం, క్యాబినెట్ అంతా చాలా పెద్ద భారం ఉంది ఇప్పుడు అటు అప్పులు ఎట్లా చేయాలని చూడాలి. మళ్ళీ ఇప్పుడు ఈ 6 స్కీములు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ స్కీములు చెప్పింది అమలు చేయాలి. ఇది చాలా పెద్ద స్ట్రెస్, టెన్షన్ అంటే అది ఏమంటారు, అది పెద్ద టాస్క్. ఇప్పుడు టఫ్ టాస్క్ అది చాలా పెద్ద పని ఉంది. ఇప్పుడు పైసలు ఉంటే ఇవ్వడం ఖర్చు పెడతారు, పైసలు జమ చేయాలి, ఖర్చు పెట్టాలి. అప్పుడేమో కేసీఆర్ ఏమో అప్పు తెచ్చిండు పెట్టిండు. అప్పు తెచ్చే పరిస్థితి కూడా లేదు కదా. ఇప్పుడు అప్పు ఇచ్చేటోడు రెడీ లేడు. దానికి ఎన్ని చేయాల్సి వస్తుందో ఇప్పుడు అంతా. కాబట్టి మీరు మాత్రం ఈ యాత్ర నేనైతే యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ ఎప్పుడు నాకు ఏదైనా షెడ్యూల్ వాళ్ళు ఇస్తుంటారు కదా, ఇచ్చినప్పుడు ఎప్పుడైనా గాంధీ భవన్లో మీటింగ్స్ అటెండ్ అవుతుంటా, వాళ్ళు ఏదన్నా నాకు డైరెక్ట్స్ ఇచ్చినప్పుడు దానికి టైం ఇచ్చుకుంటూ ఓవరాల్గా కొంత ఈ మధ్యలో నేను మిస్ అయిన దేవాలయాలు, దేవస్థానాలు ఇటు తెలంగాణ ఫస్ట్, తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ అయినాక మళ్ళా దేశంలో కూడా చాలా ఉన్నాయి, జర చూసి రావాలి. ఇదే కదా మనము ఈ 5 ఏళ్ళు దానికి 5 ఏళ్ళు అంతే అంటున్నా కదా. ఫస్ట్ అప్పులు కట్టుకోవాలి, రాజకీయం అప్పులు కట్టాలి, పండుగలు నడిపియాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకు పెళ్లి చేయాలి, కొడుకు సెటిల్ చేయాలి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి సెటిల్ చేయాలి. 40 ఏళ్ళ నుంచి నా పని చేస్తున్నారు నాయకులు, కార్యకర్తలు, వాళ్ళని కూడా కొంత ఫైనాన్షియల్గా సెటిల్ చేయాలి. మా అమ్మ నాయన పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టాలనుకున్నా, అది కూడా పెట్టాలి. అంటే వైద్యము, విద్య అని ఒకటి అనుకున్నా, దానికి ట్రై చేయాలి. అంత ఫ్రీ టైం దొరికింది ఇప్పుడు నాకు. ఇప్పుడు ఎమ్మెల్యేకి దీనికి సంబంధం లేదు, ఇవన్నీ చేయాలి. ఇవి కూడా ఆపం మనం. ఇక సేవా కార్యక్రమం కూడా కొంత చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ సెట్ అయితే లేదు. కొంత రియల్ ఎస్టేట్ కొంత కోఆపరేషన్ దొరకక, తెలుసు కదా మొన్న 2 ఏళ్ళు కరోనా, ఈ 2 ఏళ్ళు దరిద్రమేనా, ఈ 4 ఏళ్ళు పోయింది కదా కరోనాతో. అంతా దరిద్రమే కదా అందరికీ, నా చుట్టూనికి ఎక్కువ మనీ ఫ్లో లేకుండా పోయింది. అల్టిమేట్గా వేరే ఏం లేవు కదా. కాబట్టి ఇదంతా చాలా పెద్ద పని నడిపించేది కాబట్టి ఇదంతా యాస్టిస్గా నేను భక్తి బాట గుడ్లు తిరుగుకుంటే కొంత అదొక సాటిస్ఫాక్షన్. జర మనము మీరు చూడడం భూమి మీద ఒకటి చూడకుండా 40 ఏళ్ళ తర్వాత ఎట్లా పోవాల్సిందే. మనమేమి అప్పుడు కోరినా కూడా నేను ఉండలేం కదా. నువ్వు ఎన్ని ప్రకృతికి ఎంత మోగా ఆ డిజైనే 100 ఏళ్ళు కదా. ఇంకా మనం ఆరోగ్యాలు అడ్డమైన పంచాయతీతో మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నాం. కానీ మిషన్ ఎక్స్పైర్ అయిపోద్ది, మిషన్ ఆటోమేటిక్ డౌన్ అయిపోతూనే ఉంటుందా. 60కి రాగా 60 అంటే ఇంకా బెటర్. మన పుట్టుక అంటే మన అమ్మ, మన తల్లి మంచిగా కడుపులు ఉన్నప్పుడు బాగా ఫుడ్ తిని, మంచి ఫుడ్ తిని, ఆ తిన్న ఫుడ్ మన కోసమే కదా తల్లి తినేది కూడా. ఆమె కోసం తినదు కదా. కడుపులో పిండమాట పడ్డది అని అంటే న్యాచురల్గా ఆ శిశువుని లోపల ఆ తిండి అతనికి అందియడానికి తింటుంది. ఇక అందుకోసం ఇంత స్ట్రెంత్ అంతే. అదే కదా బలమైన తిండి తిని, బలమైన మా అమ్మ పాలు తాగి గట్టిగా ఉన్నాం మనం. ఆ ఫిట్నెస్ ఉన్నది. దీనికి మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ 40 ఏళ్ళు ఎట్లా బతకాలి, ఈ 5 ఏళ్ళకి ఏం కావాలి, ఇక 10 ఏళ్ళకి ఏం కావాలి, 15 ఏళ్ళకి ఏం కావాలి, అంతా ఈ సైమల్టేనియస్గా ఇప్పుడు దొరికిన దాంట్లో ఇవన్నీ చేసుకుంటూ మనం ఈ గుళ్ళన్నీ తిరిగి ఇక మనం దాంట్లో ఆ తృప్తి చెందాలనేది కూడా చాలా ఉంది నాకు. ఆ తృప్తి చెందాలని కూడా నాకు ఉంది చాలా. కాబట్టి దానికి టైం ఇచ్చుకుంటూ ఇట్లా ఇది నా యొక్క భక్తి, ఆధ్యాత్మిక ఆలోచన. ఆధ్యాత్మిక అంటే ఏంది అసలు జనరల్గా? దేవుడి గురించి ఆలోచిస్తే అంటే నాది అది అని కాదు. నువ్వు అట్లా నరసింహరావు నేను ఏదో పెద్ద భక్తి పనులు అనకు, అలా కూడా కాదు. నాకేదో భక్తి ఉన్నది అందుకే గుళ్ళని తిరుగుతున్నా అనకు. నువ్వు ఫలానా ప్రాంతంలో ఒక చరిత్ర, కొంత గతంలో పూర్వంలో కొంత రాజులు కానీ, తర్వాత అనేక మంది మానవులు, చాలామంది ఆ చరిత్ర దగ్గర కొంత దేవాలయాలు అక్కడ కట్టడాలు కట్టిన దాంట్లో అవన్నీ అక్కడ ఆ టెంపుల్ సందర్శించి ఆ లోపల దేవుని మొక్కి రావాలనేది కాన్సెప్ట్. అంతే, జస్ట్ అంతేగా. దానివల్ల మనమేమి
ఏదో కోరికో మొక్కులో ఏదో మనమే కాదు, కోరికలు కోరడానికి కాదు. చూడాలి తెలుసుకోవాలి, దాన్ని Just పెట్టుకుని అది మన ఆనందం. అంతే. మానస్ ఇక్కడ ఈ జిల్లాలో టెంపుల్ పోయినా ఇది ఉందా, ఈడ హైదరాబాద్ ఇంతసేపు ఈడే కూర్చొని ఇదే జూబ్లీ హిల్స్, ఇది మాదాపూర్, పడంచేరు, సంగారెడ్డి, సాసిపేట, ఇదే కాదు కదా లైఫ్. జీవితం ఇంకా బయట చాలా ఉంది. ఇదే లైఫ్. మనకి ఎన్ని ఉన్నాయి, అనేక దేవాలయాలు ఉన్నాయి, చరిత్ర గల దేవాలయాలు ఉన్నాయి, నేచర్లో ప్రకృతిలో అనేక బ్యూటిఫుల్ టెంపుల్స్, హిస్టారికల్ టెంపుల్స్ ఉన్నాయి కదా. నేను ఎక్కడది ఇది సూర్య దేవాలయం, ఇది శ్రీకాకుళం జిల్లాలో లేదు, ఇక్కడ శ్రీకాకుళంలో సూర్య దేవాలయం, కోనార్క్. నేను కోనార్కు కాన్ఫరెన్స్లో పోయినాం, ఇది కూడా ఎప్పుడు 40 years బ్యాక్, 40 ఏళ్ళ కిందట. అక్కడ సూర్య దేవాలయం కోనార్కులో, సముద్రానికి చాలా దూరం. మేము 40 ఏళ్ళ కిందట కోనార్కు టెంపుల్ పోయినప్పుడు అదేంది సూర్య దేవాలయము, చక్రాలు, గుర్రాలు, ఇదంతా లోపల సూర్య భగవానుడు, అది అట్లనే ఉంది కదా. రథం చాలా పెద్దది కదా అదంతా, ఆ రథము. ఇప్పుడు సూర్యుడు చక్కగా సూర్య భగవాన్ యొక్క కిరణాలు లోపల విగ్రహం మీద పడతాయి అనేది ఒక చరిత్ర. నేను కోనార్కు పోయినా కాబట్టి చరిత్ర చెప్పారు. అది ఇంకోటి కూడా ఏమన్నారంటే, కొన్ని ఏళ్ళ కిందట ఆ సముద్రం యొక్క అలలు, ఆ సముద్రం యొక్క నీరు అలలు కూడా ఆ టెంపుల్కి ఆనుకొని ఉండేనంట. అది క్రమం కొంత తగ్గుతుంటుంది కదా, ఆ తగ్గుడు క్రమంలో ఈ సముద్రం యొక్క నీరు కొంత దూరం వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అది ఎట్లా తెలిసింది, విజిట్ చేస్తే నేను అడిగాను. మేమేదో కాన్ఫరెన్స్లో పోయినాం, పోయినందుకు ఇక్కడ చూడాలి కోనార్కు దేవాలయం, సూర్య దేవాలయం అంటే పోయినా, చూసిన. నేను 40 ఏళ్ళ కింద చెప్పినంటే పోయి చూస్తే ఏది ఉన్నసేపు భూమి మీద ఉన్నంతసేపే కదా. ఆట పాట ఆనందము దుఃఖములు అన్నీ ఇన్నే కదా. ఆట చూసి అనుభవించేటి ఇవన్నీ, తిని తాగి తిని అనుభవించేటి కొంతసేపే ఉంటుంది అది. కానీ చూసి ఆనందించేది నిలబడిపోతుంది. 40 ఏళ్ళ కింద నేను కోనార్కు చెప్పినట్టు నువ్వు అర్థం చేసుకున్నావు. 40 ఏళ్ళ కింద కలకత్తా కాన్ఫరెన్స్ పోయిన ఉంటాయి, అప్పుడు కాలేజ్ చేసేటప్పుడు. అప్పుడు కాళికామాత అక్కడ. అదే టైంలో జమ్ముకు పోయినా నేను. జమ్ముకు పోయిన ఇది దుర్గామాతది, జయమాతది, ఇది కొండ మీద వైష్ణోదేవి. అది కూడా దగ్గర 40 years అయింది. అప్పుడు ఎంత, అది 17 kilometers. అది ఎక్కడమే కదా, ఆ రోజుల్లో బండల మీద ఎక్కుంటూ పోవాలి. అది కేదార్నాథ్ వైష్ణోదేవి నేపాల్ నుంచి కనెక్ట్ అయ్యి వెళ్ళాలి. లేదు, జమ్ము నుంచి పోవాలి. జమ్ము నుంచి అప్పుడంతా యుద్ధాలు అయితే అదంతా మొత్తం అంతా పోలీస్ కంట్రోలే కదా. అప్పుడే నేను చూసింది అది. జమ్ము కూడా అప్పుడు వైష్ణవ దేవాలయము ఆ రోజులలో కూడా అప్పటికి కూడా నడుస్తుంటాయి కదా యుద్ధాలు, పాపం చనిపోవడం చేయడం, టెర్రరిజం ఎక్కువ ఉండేది. అప్పుడు ఎప్పటికీ ఉన్నది కదా అది. నేను అప్పుడు మేము ఎక్కినంతసేపు సుక్కలు చూసినాం, ఇక ఆ కొండను ఎక్కినంతసేపు. కొండ మీదకి పోయి ఆ చల్లటి వాతావరణము, అమ్మవారి దర్శనము, మళ్ళా చల్ల వెదర్కి మళ్ళా అమ్మవారిని మొక్కినాము. చల్లటి నీళ్ళు, చల్లటి గాలి, అమ్మవారి దర్శనము, నీళ్ళు పడుతుంటే ఇక నెత్తి మీద చల్లుకున్నాం, దిగినాం. అట్లా అటువంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రం, అలాంటి ఎక్స్పీరియన్స్ కొంత తెలంగాణ జిల్లాలో ఫస్ట్ కొంత పోయి రావాలి, ఇవన్నీ చేసుకుంటూ చేయి రావాలనే ఒక ఆలోచనతోటి అట్లా ఆ లైన్ మీద ఉండడం జరిగింది అనమాట. అది రైట్ సార్. అయితే చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు ఆ దేవాలయ దర్శనం విజయవంతం కావాలని థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ డివోషనల్ పార్ట్. ఆయన మొక్కులు, చెల్లింపులు, ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటి అనే దానికి సంబంధించి. అంటే ఇంకొక మాట, ఎప్పుడైనా నన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరు పేరు చెప్పండి, వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది చెప్పండి, ఇక ఎక్స్ఎంఎల్ అని చెప్పండి, ఇక అది వదిలేసేయండి. పార్టీ లైన్ ఎక్స్ఎంఎల్ అని అనకండి. జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, సాలాది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ సెకండ్ పార్ట్. ఆయన మొక్కులు, చెల్లింపులు, భక్తి, వీటికి సంబంధించి ఫర్దర్గా ఆయన చేయబోతున్న దేవాలయాల యాత్ర, దేవాలయాలు మాత్రమే కాదు, మసీదులు, చర్చిలు కూడా దర్శించి అక్కడున్న స్థల పురాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తానని
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. చూస్తూ ఉండండి ఈహెచ్టీవీ.